చాలా మందిని ఈ రోజులో చూస్తామండి, ఒక హెయిర్ కి బ్రాండింగ్ చేయాలన్నా, హెయిర్ ని ప్రమోట్ చేయాలన్నా ఇంత జుట్టు వేసుకొని వస్తారు. మీరేంటండి షార్ట్ హెయిర్ లో వచ్చారు? Natural hair is always best. హెయిర్ ఫాల్, హెయిర్ లాస్ రెండు ఒకటేనా? కాదు, హెయిర్ ఫాల్ ఫస్ట్ వస్తుంది, దాని తర్వాత థిన్నింగ్ జరుగుతుంది, దాని తర్వాత హెయిర్ లాస్ వస్తుంది. సో వన్స్ ఇట్ గోస్ టు హెయిర్ లాస్, ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ రీగ్రోత్ అన్నమాట. ఇక్కడ ఈ స్కాల్ప్ దగ్గర కూడా సెలూన్కి వెళ్ళామనుకోండి, హాట్ వాటర్తో చేయకూడదు, కూల్ వాటర్ చేయాలంటారు. ఇంకొక సెలూన్కి వెళ్తే కూల్ వాటర్ కాదు హాట్ వాటర్ అంటారు. బట్ మన హెయిర్కి ఉన్న థిక్నెస్కి, స్కాల్ప్కి హాట్ వాటర్, కూల్ వాటర్? వామ్ వాటర్. వామ్ వాటర్. ఒకప్పుడు చూసుకుంటే అండి, అంటే లైక్ ఒక సర్టెన్ 25 దాటినాకనే నేను వైట్ హెయిర్ చూసేవాడిని, అబ్బాయిలలో కానీ అమ్మాయిలలో కానీ. ఇక్కడ నా సిస్టర్స్ ఇట్లా కనిపిస్తున్నా సరే. బట్ ఇప్పుడు ఒక స్కూల్కి వెళ్ళే పిల్లోడు కూడా వైట్ హెయిర్ కనిపిస్తుంది. ఎందుకు అంత డ్రమాటిక్ గా మారింది? సివియర్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ. ఇప్పుడు మళ్ళీ మెయిన్ మిడ్ 20s లో స్మోకింగ్. షాంపూస్ లో కూడా ఎన్నో బ్రాండ్స్ ఉన్నాయి కదా, మీ రెఫరెన్స్ ఏంటంటే పెట్రోలియం ప్రొడక్ట్స్ వాడకూడదు, దాంట్లో కొంచెం ఆయిల్స్ ఇట్లాంటివి కూడా సెట్ అవ్వవు, స్కాల్ప్ కి రిఫ్లెక్ట్ అవుతుంది, పేరుకి అందము, తర్వాత మాత్రం ఇబ్బంది అంటారు. మీరేం చెప్తారు? వైరల్ అవుతా ఉంది, ఈ షాంపూ బాగుంది అని వాడద్దండి. ఓకే. ఎందుకంటే హెర్బల్ ఉన్నాయి, ఆర్గానిక్ ఉన్నాయి, ఏంటి ఇవంతా? ఆర్గానిక్, హెర్బల్ ఇప్పుడు పెద్ద బిగ్ మార్కెట్. సంథింగ్ ఈస్ స్టేయింగ్ ఇన్ ద షెల్ఫ్ ఫర్ like 2 years and they call it organic. It's not an organic. మీరు మొదటి నుంచి చెప్పారు న్యాచురల్ గా ఉండాలి అనేది. మరి హెయిర్ కి కలర్స్ ఇట్లాంటివి యూజ్ చేస్తారు ఎక్కువ మంది, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ. బ్రౌన్ కలర్, గ్రే కలర్, బ్లూ కలర్, కొంతమంది స్పైక్స్ పెట్టి ఇట్లా నిలబెట్టింటారు, టెంపుల్ మీద నిలబెట్టేసాడు గోపురం లాగా. సో ఇటువంటివి ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి? అవి చాలా ఎఫెక్ట్ వస్తాయి, డైస్, కలరింగ్. ఎందుకంటే దాంట్లో ఒక హెయిర్ స్ట్రెంగ్త్ ని మేము సెల్ఫ్ గా తెలుసుకోవాలంటే ఎలా? హెయిర్ స్ట్రెంగ్త్ అంటే హెయిర్ పుల్ టెస్ట్ అనేసి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. దువ్వెనలలో కూడా ఒకటి వుడ్తో వస్తుంది, ఒకటేమో ప్లాస్టిక్ లో ఉంటది. ప్లాస్టిక్ లో డిఫరెంట్ టైప్స్ ఉంటది. బట్ మీ ప్రకారము అంటే కొంతమంది ఇట్లా కర్లీది వాడతారు, మొత్తం ఇట్లా వచ్చే స్ట్రిప్స్ వస్తుంటది. ఏది సెన్సిటివ్ ఉంటుంది హెయిర్ కి? అంటే ముందే ఇది పల్సగా ఉంటుంది, దాని మీద ఎటువంటి దువ్వెన వాడాలి? ఫస్ట్ ఎక్కువ బ్రషింగ్ చేయకూడదు. బ్రషింగ్ ఎక్కువ దువ్వాం అనుకోండి. హెయిర్ కి ఇన్ని చెప్పారు, బియర్డ్ కూడా ఆయిల్స్ వస్తున్నాయి, బియర్డ్ గ్రో చేస్తామంటారు, బియర్డ్ షేప్స్ పెట్టేస్తామంటారు. బియర్డ్ కి షాంపూ వాడాలి కంపల్సరీ వెన్ యూ హ్యావ్. సో అది కూడా క్లీన్ గా మెయింటైన్ చేసుకోవాలి. హెయిర్ కి షాంపూ వాడతారు, క్లీన్, ఓకే. సోప్ వాడరు. ఇప్పుడు బియర్డ్ కి మీరు అన్నట్లు షాంపూ వాడాల్సి వస్తే సోప్ ఇక్కడ వరకు అంటే షేప్ లో అప్లై చేయాలా? అంతే. మనకు ఒకటి ఉంటుంది, ఎన్ని జరిగినా ఒకటి మాత్రం కొన్ని రిజిస్టర్ అయి ఉంటాయి కదా. సో డిఫరెంట్ స్కాల్ప్ ఎవరిది చూస్తుంటారండి? డిఫరెంట్ స్కాల్ప్ కాదు కానీ లైక్ టీనేజ్ వాళ్ళు వస్తున్నారు చాలా మంది. టీనేజ్ లోనే అరౌండ్ 18 years వాళ్ళు ఊరికే అసలు వాళ్ళు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుధీర్ టాక్స్. నేను మీ హోస్ట్ సుధీర్ రెడ్డి. జనరల్ గా ఈ రోజుల్లో చాలా మంది ఏంటంటే బాగా కనిపించాలి, జుట్టు ఎక్కువ పెంచుకోవాలి, చాలా అంటే కొన్ని క్రాఫ్ట్స్ తీయాలి, మన ఫేవరెట్ హీరో హెయిర్ స్టైల్ ఇలా ఉంది, ఇలాంటివి ఎన్నో చూస్తూ వాళ్ళ హెయిర్ మీద కూడా ఎన్నో రకాల అంటే లైక్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే హెయిర్ మనిషికి ఎంత ఇంపార్టెంట్ అనేది ఒక ఏజ్ వచ్చాకనే మనకు తెలుస్తుంది కదా. మరి హెయిర్ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ హెయిర్ ని అంటే లైక్ గ్రో చేసే టైంలో కొన్ని మిస్టేక్స్ కూడా మనం చేస్తాం. సో ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, వీటన్నిటి గురించి మనతో చెప్పడానికి డాక్టర్ దీప్తి ప్రియదర్శిని గారు అయితే వచ్చారండి. కాస్మెటాలజిస్ట్ లో ఒక మంచి ఎక్స్పర్ట్, మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. మరి ఏంటి హెయిర్ విషయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండ్ మేజర్ గా మనం చేసే మిస్టేక్స్ ఏంటి, ప్రతి ఒక్క దాని గురించి కూడా మన ఫేవరెట్ డాక్టర్ అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఓకే. చాలా మందిని ఈ రోజులో చూస్తామండి, ఒక హెయిర్ కి బ్రాండింగ్ చేయాలన్నా, హెయిర్ ని ప్రమోట్ చేయాలన్నా ఇంత జుట్టు వేసుకొని వస్తారు. మీరేంటండి షార్ట్ హెయిర్ లో వచ్చారు? Natural hair is always best. Okay. So we should accept our skin, be comfortable in our skin and hair. Okay. So మనం చూస్తాము చాలా మంది ఎక్స్టెన్షన్స్ ఇలా పెట్టి ఇలా ఎగురుతుంది, అవన్నీ ఫేక్. సో బీ ఇన్ రియాలిటీ. ఓకే, మనకి షాంపూ అది ప్రమోషన్ కోసం అలా చూపిస్తారు. సో ఆ షాంపూ వేసేసుకొని ఆ హెయిర్ ఆయిల్ వేసేసుకున్నంత మాత్రం ఆ హెయిర్ ఏం అలా పొడువుగా పెరిగిపోదు. మన హెయిర్ కేర్ అనేది మనం చూసి స్టార్ట్ చేసుకొని మన స్కాల్ప్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ క్వశ్చన్ అండి,
హెయిర్ ఫాల్, హెయిర్ లాస్ రెండు ఒకటేనా? కాదు, హెయిర్ ఫాల్ ఫస్ట్ వస్తుంది, దాని తర్వాత థిన్నింగ్ జరుగుతుంది, దాని తర్వాత హెయిర్ లాస్ వస్తుంది అనమాట. హెయిర్ ఫాల్ వచ్చినప్పుడు అది మనకి 50 to 100 స్ట్రాండ్స్ రావడం దాన్ని హెయిర్ ఫాల్ అంటారు. హెయిర్ ఫాల్ అయ్యి మళ్ళీ రీగ్రోత్ వచ్చేస్తుంది. సో వన్స్ ఇట్ గోస్ టు హెయిర్ లాస్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ రీగ్రోత్ అనమాట. సో మనం హెయిర్ లాస్కి వచ్చే స్టేజ్కి రాకూడదు. సో హెయిర్ లాస్ వచ్చే స్టేజ్కి వచ్చినప్పుడు మనకి స్కాల్ప్ కనిపించడం, సో బాయ్స్లో క్రౌన్ రీజియన్లో హెయిర్ లేకుండా వెళ్ళడం, దట్ ఈస్ హెయిర్ లాస్. హెయిర్ ఫాల్ అయినా కానీ మనకి హెయిర్ ఫాల్లో మళ్ళీ రీగ్రోత్ వస్తుంది అనమాట. సో మనం హెయిర్ ఫాల్ నుంచి ప్రోగ్రెస్ అవ్వకుండా చూసుకోవాలి. హెయిర్ ఫాల్ నుంచి థిన్నింగ్ అవుతుంది, థిన్నింగ్ నుంచి హెయిర్ లాస్ అయిపోతుంది. సో హెయిర్ లాస్ అయిపోతే మళ్ళీ రీగ్రోత్ అనేది ఇట్స్ వెరీ 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 డిఫికల్ట్. అండ్ ఈ రోజుల్లో ఎక్కువగా హెయిర్ గమ్స్ అని వింటున్నాను. ఈ హెయిర్ గమ్స్ ఏంటి? హెయిర్ గమ్మీస్ ఆర్ గుడ్, బట్ దే హ్యావ్ అన్ యాడెడ్ షుగర్స్ అనమాట. సో దాని బదులు హెయిర్ గమ్మీస్ ఏదో తీయగా ఉంటుంది అని ప్రమోట్ చేస్తున్నారు, కానీ 2-3 months తర్వాత లావ్ అయిపోతారు. డయాబెటిక్, ప్రీ డయాబెటిక్ కండిషన్ రావచ్చు. సో హెయిర్ గమ్మీస్ బదులు ట్రై టు టేక్ న్యాచురల్ సప్లిమెంట్సే తీసుకోండి వితౌట్ ద యాడెడ్ షుగర్స్. మీరు ఇది అంటున్నారు, మరి హెయిర్ గమ్స్ లో స్వీట్ గా ఉండేది తీసుకోవాలా, లేకుంటే నార్మల్ గా వచ్చే సప్లిమెంట్ అయినా తీసుకోవచ్చు కదా? హెయిర్ గమ్మీస్ లో సప్లిమెంట్స్ టాబ్లెట్స్ లో సప్లిమెంట్ టాబ్లెట్స్ లో ఉండే సేమ్ న్యూట్రిషన్ మైక్రో న్యూట్రియన్స్, బట్ థింగ్ ఇస్ గమ్మీస్ లో మనకి యాడెడ్ షుగర్స్ ఉంటాయి అన్నమాట. సో యాడెడ్ షుగర్స్ ఉన్న వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. సో ప్రీ డయాబెటిక్ కండిషన్ రావడం, ఒక 3 months వాడిన తర్వాత మనం లావ్ అయిపోవడం. సో వై యూ వాంట్ గో ఫర్ హెయిర్ గమ్మీస్? దాని బదులు ఇన్స్టెడ్ మనము సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. ప్రజెంట్ చూస్తే చాలా మంది అబ్బాయిల విషయం తీసుకున్నా, అమ్మాయిల విషయం తీసుకున్నా, ఒక సర్టెన్ ఏజ్ వచ్చాక 60 to 70% హెయిర్ ఫాల్ అనేది గ్యారంటీగా కనిపిస్తుంది. ఎందుకు అలా అవుతుంది? ఫస్ట్ ఇన్ఫర్మేషన్, ఇండియా ఇస్ ద బిగ్గెస్ట్ హబ్ ఫర్ న్యాచురల్ హెయిర్. ఇండియా దాంట్లో మన సౌత్ ఇండియాలో హెయిర్కి చాలా వాల్యూ ఉందన్నమాట. ఫారిన్ కంట్రీస్లో చాలా మ్యాక్సిమం ఎక్స్పోర్ట్ సౌత్ ఇండియా నుంచి జరుగుతుంది. ఎందుకంటే మన క్వాలిటీ ఆఫ్ హెయిర్ అంత బాగుంటుంది. మన హెయిర్ కూడా ఎర్లీగా గ్రేయింగ్ అవ్వదన్నమాట, తెల్లెంట్రుకలు కూడా రావు. ఎందుకంటే మన పాత కాలం నుంచి మనం తినే ఫుడ్, సో ఎలా మన హెయిర్ ని సస్టైన్ చేయాలి అని మన పెద్దవాళ్ళు చిన్నప్పటి నుంచే మనకి కరివేపాకు పౌడర్ తినిపించడం. సో కరివేపాకు పొడిలో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అన్నమాట. సో మనం ఏం చేస్తాం, కరివేపాకు రాగానే పక్కన తీసి పెట్టేస్తాం అన్నమాట. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో మన ఎర్లీ గ్రేయింగ్ రాకుండా ఉండడానికి. సో మళ్ళీ ఇడ్లీ తింటాం, ఇడ్లీకి పొడి వేసుకుంటాం, నెయ్యి వేసుకుంటాం. సో ఇడ్లీ ఈజ్ ఎ ఫర్మెంటెడ్, సో దాంట్లో B12 ఉంటుంది అనమాట. సో విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ హెయిర్. సో ఇడ్లీ తప్పకుండా తినాలి. ఇడ్లీ ఈజ్ వెరీ గుడ్. సో దాంతో పాటు నెక్స్ట్ ఘీ ఈజ్ గుడ్ ఫ్యాట్ అన్నమాట. కౌ ఘీ ఈజ్ వెరీ గుడ్ ఫ్యాట్ అన్నమాట. అది జీరో కార్బ్స్. సో అది వైటమిన్ E ఎక్కువ ఉంటుంది దాంట్లో. దట్ గివ్స్ ద షైనీనెస్. సో మన హెయిర్ కి, ఈవెన్ స్కిన్ కి కూడా. సో నెక్స్ట్ పొడి, లెంటిల్స్, పప్పుల పొడి వేసుకుంటాం. లెంటిల్స్ ఈజ్ వెరీ గుడ్ ఇన్ ప్రోటీన్స్. సో ఇవన్నీ వదిలేసి మనం ఏం చేస్తున్నాం, డెలివరీ తెచ్చుకుంటున్నాం, తింటున్నాం, ఇంట్లో ఫుడ్ అంతా మర్చిపోతున్నాం. మళ్ళీ దాంతో పాటు మనం తింటున్నాం చిన్నప్పుడు పంకిన్ సీడ్స్, ఫ్లాక్ సీడ్స్, మనం తినేవే పాతకాలం. ఇప్పుడు ఏంది, దాన్ని ఒక ప్యాకెట్ లో వేసి దాన్ని ఇది తినండి తయారు చేస్తున్నారు. సో మనం పాతకాలం అన్ని వదిలేసుకుంటున్నాం. సో దానివల్ల మన హెయిర్ కూడా బ్యాక్ వెళ్ళిపోతుంది. మెయిన్ రీజన్ అదే, మన ఫుడ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అన్నమాట. సో దాంతో పాటు స్ట్రెస్, lack of sleep is very important for us. So ఏది కష్టం అదే చెప్తున్నారు. స్లీప్ మనం ఫుల్ 8 hours స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏం అనుకుంటామంటే ఆఫ్టర్నూన్ 2-3 hours పడుకున్నాం, నైట్ ఒక 2 hours 3 hours పడుకుంటే సరిపోతుంది, దట్ ఈస్ ఈక్వల్ టు 7 hours స్లీప్ అనుకుంటాం. అలా కాదు, కంటిన్యూస్ డార్క్ గా ఉండాలి, అప్పుడే మనలో మెలటోనిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అన్నమాట, విచ్ ఇస్ ఇంపార్టెంట్. అంటే నిద్రపోయేటప్పుడు డార్క్ ఉండాలి, పీస్ఫుల్ గా ఉండాలి, నాయిస్ ఉండకూడదు.
అప్పుడు మన బ్రెయిన్ త్వరగా రెస్టింగ్ ఫేజ్ లోకి వెళ్తుంది. Okay. సో ఎప్పుడు రెస్టింగ్ ఫేజ్ లోకి వెళ్తుందో రికవరీ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. రిపేర్ సిస్టమ్ అనేది మన బాడీలో యాక్టివేట్ అవుతుంది. సో రిపేర్ అయినప్పుడు మనకి ఆబ్వియస్లీ మన బాడీలో ఏమేమి డ్యామేజ్ జరుగుంటుందో రోజంతా ఫ్రీ రాడికల్స్ అవన్నీ ఎలిమినేట్ అవుతూ ఉంటుంది అనమాట, టాక్సిన్. మన ఇండియన్ ట్రెడిషన్ లో చూస్తే హెయిర్ కి చాలా ప్రాధాన్యత కనిపిస్తుంటుంది. అంటే అప్పట్లో రాజుల కాలం నుంచి చూస్తున్నా పెద్ద పెద్ద పొడవు జుట్లు ఉంటాయి, ఫిమేల్ కూడా జుట్లు ఉంటాయి. సో ఆ ట్రెడిషన్ పొయ్యే కొద్ది మేజర్ చేంజ్ అవ్వడానికి రీజన్ ఏంటి? టెక్నాలజీ. ఓకే. అంతే, ఫాస్ట్ లైఫ్. సో ఇంట్లో వంట చేసుకోకపోవడం, పాత పద్ధతులు చెప్పినా ఇవన్నీ ఇప్పుడు వాడరు. సో ఎక్కువ సెలూన్కి వెళ్ళడం, సెలూన్ లో చెప్పే ట్రీట్మెంట్స్ తీసుకోవడం. సో ఇవన్నీ ఎఫెక్ట్, ఖచ్చితంగా ఎఫెక్ట్ చేస్తాయి. బట్ ఇక్కడ ఒకటి ఉంటుందండి, అంటే ఇక్కడ ప్రతి ఒక్కరు డాక్టరే ఒక స్టేజ్ లో. ఇప్పుడు సెలూన్కి వెళ్తే ఆయన నేను పెద్ద ఎక్స్పర్ట్, హెయిర్ ప్లాంటేషన్ అనేది చూపిస్తారు, బట్ వాళ్ళ అనుభవం ఉండొచ్చు. కానీ ఒక స్కాల్ప్ని వాళ్ళు చెప్పే సజెషన్స్ ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే నువ్వు ఇది ఇట్లుంది కదా నీ హెయిర్, నేను చెక్ చేశాను, డాండ్రఫ్ ఉంది, నువ్వు ఈ షాంపూ వాడు, ఈ ప్రోడక్టే కొనుక్కో అంటారు. అది బ్రాండింగ్ చేస్తుంటారా లేకుంటే నిజంగా సజెషన్ ఇస్తారా? ఇప్పుడు అందరూ ఇన్ఫ్లుయెన్సర్సే. అందరూ ఏదో ఒకటి పక్కన ఆంటీ చెప్పింది, అమ్మమ్మ చెప్పింది, పక్కన అక్క చెప్పింది అని చాలా మంది చెప్తున్నారు. అందరూ ఏదో ఒక సజెషన్ చెప్తున్నారు. ప్లస్ ఏదో రోజుకు ఒక ప్రోడక్ట్ వస్తుంది మనకి. సో ఎవరికి తెలిసింది వాళ్ళు చెప్తున్నారు. బట్ మనము కరెక్ట్ డెసిషన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి, మన స్కాల్ప్ ఏ టైప్ ఆఫ్ స్కాల్ప్ అని తెలుసుకోవాలి. ఆయిలీ స్కాల్పా, డ్రై స్కాల్పా. సో తెలుసుకొని దాన్ని బట్టి వాళ్ళు సజెస్ట్ చేస్తారు. మీకు డ్రై స్కాల్ప్ అయితే కెరటిన్ బేస్డ్ షాంపూస్ వాడమని చెప్తారు అనమాట. సో ఆయిలీ స్కాల్ప్ అయితే కొంచెం కోల్తార్, సాల్సిలిక్ యాసిడ్ ఉన్న కాంపోనెంట్స్ ఉన్న షాంపూస్ వాడాలి. అంటే ఇప్పుడు మార్కెట్లో ఎన్నో షాంపూస్ దొరుకుతున్నాయి, ఎన్నో బ్రాండ్స్ కూడా ఉన్నాయి. మీ ప్రకారము ఈ పర్టికులర్ థింగ్స్ ఉన్న షాంపూస్ ఏముండొచ్చు? ఒక రోజు వచ్చి ఒక ట్రెండ్ వస్తుంది అనమాట, సల్ఫేట్ ఫ్రీ షాంపూ వాడాలి. ఇంకొక రోజు వచ్చి పారాబిన్ ఫ్రీ షాంపూ వాడాలి. సో రోజుకి ఒక ట్రెండ్ చెప్తుంటారు. మనం ఏం చేస్తాం, ఈ రోజు సల్ఫేట్ ఫ్రీ వాడతాం, నెక్స్ట్ డే పారాబిన్ ఫ్రీ షాంపూ వచ్చుకొని వాడుకుంటాం. అలా కాదు, మీకు ఒక షాంపూ సెట్ అయింది అనుకోండి, అది కంటిన్యూ చేయండి. సో షాంపూ మనము తల మీద పెట్టే 5 minutes. సో మన కాంటాక్ట్ టైం విత్ ద స్కాల్ప్ 5 minutes. 5 minutes అంటే మనం అంతసేపే కదా క్లీన్ చేసుకుంటాం. అంటే కొంతమంది లైక్ బిఫోర్ బాత్ అప్లై చేసుకొని మిగతా పనులన్నీ బ్రషింగ్ ఇండ్లలో తిరిగి వచ్చి చేసే వాళ్ళు కూడా ఉంటారు. నో అస్సలు చేయకూడదు అలా. సో మనము కాంటాక్ట్ టైం 3 to 5 minutes మాత్రమే. స్కాల్ప్ని క్లీన్ చేసుకొని వెంటనే బాగా వాష్ చేసేసేయాలి. అంతేగాని దాన్ని 10 minutes పెట్టకూడదు. దాంట్లో ఉన్న కెమికల్స్ అన్ని మన స్కాల్ప్లోకి ఇది అవుతాయి. బట్ ఇక్కడ ఈ స్కాల్ప్ దగ్గర కూడా సెలూన్కి వెళ్ళామనుకోండి, హాట్ వాటర్తో చేయకూడదు, కూల్ వాటర్ చేయాలంటారు. ఇంకొక సెలూన్కి వెళ్తే కూల్ వాటర్ కాదు హాట్ వాటర్ అంటారు. బట్ మన హెయిర్కి ఉన్న థిక్నెస్కి స్కాల్ప్కి హాట్ వాటర్, కూల్ వాటర్? వామ్ వాటర్. కూల్ వాటర్ అంటే కోల్డ్ ప్రెస్ పెట్టుకోవచ్చు. సో చల్లగా ఎప్పుడైనా సడన్ ఇట్లా పెట్టి ఇట్లా తీయడం. సో దానివల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ జరిగి హెల్దీ హెయిర్ వస్తుంది, హెయిర్ గ్రోత్ బాగా జరుగుతుంది. అంతేగాని రోజు కోల్డ్ వాటర్తో అట్లా హాట్ వాటర్ పైన మీద పడేటట్టు అలా చేయకూడదు అనమాట. వామ్ వాటర్ చేయాలి. మళ్ళీ ఇప్పుడు చాలా అసలు క్వాలిటీ ఆఫ్ ద వాటరే లేదు. సో ఐ బెటర్ సజెస్ట్ ఇఫ్ యూఆర్ డూయింగ్ లైక్ 2 times a week, go do with an RO water. బట్ ఇక్కడ మీరు అన్నారు 2 times a week అని. అంటే వీక్లో ఎన్ని రోజులు హెడ్ బాత్ చేయాలి? అంటే నేను చూసే వాళ్ళలో 2, 3, 4, 5 కొంతమంది అయితే రోజు చేసే వాళ్ళు కూడా ఉంటారు. మీ సజెషన్ ఏంటి? సో డిపెండింగ్ అపాన్ యువర్ స్కాల్ప్ టైప్ అనమాట. ఆయిలీ స్కాల్ప్ అయితే రోజు చేయొచ్చు, కానీ మైల్డ్ షాంపూ వాడాలన్నమాట. సో మోస్ట్లీ మేక్ ష్యూర్ ఇట్స్ సల్ఫేట్ ఫ్రీ. సో ఇట్లాంటి వాళ్ళు కొంచెం సల్ఫేట్ ఫ్రీ షాంపూ చూసి తీసుకోవాలి. సో ఇఫ్ యూ హ్యావ్ ఎ డ్రై స్కాల్ప్, సో మేక్ ష్యూర్ యూ హ్యావ్ ఎ డ్రై స్కాల్ప్. ఓకే, కాంటాక్ట్ ఎక్స్పర్ట్, కన్సల్ట్ అయ్యి వాళ్ళు చెప్తారు. So whether you have a dry scalp, then if you have a dry scalp, weekly once is enough అన్నమాట. So it's not that రోజు చేయాలి లేకపోతే వారంకి ఒకసారే చేయాలి అని అందరికి జనరలైజ్డ్ రూల్ ఉండదు. సో మన స్కాల్ప్ కి తగినట్టు మనం కస్టమైజ్ చేసుకోవాలి. ఒక హ్యూమన్ కి ఏ ఏజ్ నుంచి, అంటే ఏ ఏజ్ వరకు హెయిర్ గ్రో అవుతుంది, ఏ ఏజ్ నుంచి హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతుంది? మోస్ట్లీ ఏంటంటే హెయిర్
4 phases లో ఉంటుంది అనమాట. 4 phases లో గ్రో అవుతూ ఉంటుంది. ఫస్ట్ వచ్చి అనాజన్ ఫేజ్ అంటారు. సో దట్స్ ఎ గ్రోయింగ్ ఫేజ్ ఆఫ్ ఎ హెయిర్ అన్నమాట. సో ఇప్పుడు మనము సీడ్ విత్తనం వేసాం అనుకోండి సాయిల్ పైన, సో సాయిల్ పైన విత్తనం వేసినప్పుడు సాయిల్ నుంచి జర్మినేట్ అయ్యేది గ్రోయింగ్ ఫేజ్. సో ఆ గ్రోయింగ్ ఫేజ్ చెట్టు ఎంత పెరుగుతుంది అనేది మన జీన్స్ పట్టు ఉంటుంది. కొంతమందికి నెక్ వరకు పెరుగుతుంది, కొంతమందికి షోల్డర్స్ డౌన్ పెరుగుతుంది, కొంతమందికి లాంగ్ పెరుగుతుంది. సో దట్స్ ఎ గ్రోయింగ్ ఫేజ్ అనమాట. సో నెక్స్ట్ దాని తర్వాత క్యాటోజన్ ఫేజ్ అని ఉంటుంది అనమాట, ట్రాన్సిషన్ ఫేజ్. సో నెక్స్ట్ దాని తర్వాత టీలోజన్ ఫేజ్. టీలోజన్ ఫేజ్ ఇస్ రెస్టింగ్ ఫేజ్ అనమాట. సో మనం కింద బడ్ ఉంటుంది, ఆ బడ్కి ఎప్పుడైతే బ్లడ్ వెజల్స్ కట్ అయిపోతాయో, సో పై ఆ విత్తనం అది మొలకొచ్చుంటుందా హెయిర్, అది ఊడిపోతూ వస్తుంది అనమాట. సో అప్పుడు కింద బడ్ లో మళ్ళీ ఇంకొక హెయిర్ వస్తూ ఉంటుంది, రీగ్రోత్ జరుగుతూ ఉంటుంది. సో అది మళ్ళీ పడిపోయేదాన్ని ఎక్సోజన్ అంటారు, షెడ్డింగ్ ఫేజ్ అంటారు అనమాట. సో ఇది అనాజన్ ఫేజ్ లో మనకు గ్రోత్ ఉంటుంది. సో అనాజన్ ఫేజ్ నుంచి టీలోజన్ ఫేజ్కి వచ్చేటప్పటికి షెడ్డింగ్ అవుతుంది. సో అది డిపెండ్స్ అపాన్ పర్సన్ టు పర్సన్, వాళ్ళ జీన్స్ పట్టి ఉంటుంది అన్నమాట. బట్ ఈ హెయిర్ మేల్ కి ఫీమేల్ కి డిఫరెంట్ ఉంటుందా గ్రోత్ అనేది? లేదు, సేమ్ సిమిలర్ ఉంటుంది. బేసిక్లీ ఏంటంటే టెస్టోస్టిరాన్ లెవెల్స్ పట్టి ఉంటుంది అనమాట. డిహెచ్టి రెసెప్టార్స్ అనేసి ఉంటుంది మేల్లో. సో అందుకే మీరు చూసారంటే మేల్కి ఎప్పుడైనా హెయిర్ లాస్ అయిందంటే ఇక్కడ మాత్రం హెయిర్ ఉంటుంది, కానీ ఇక్కడ అంతా హెయిర్ పోయి ఉంటుంది. ఎందుకంటే డిహెచ్టి రెసెప్టార్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. అది ఎక్కడ ఉంటుందో అక్కడ మనకి హెయిర్ ఫాల్ అవుతుంది. ఓకే, అంటే మీరు అన్నదాని ప్రకారం ఇప్పుడు చాలా మందికి బ్యాక్ సైడ్ ఎక్కువ హెయిర్ ఉంటుంది, ఫ్రంట్ కి వచ్చేసరికి హెయిర్ గ్రోత్ తగ్గుతుంటుంది, బాల్డ్ హెడ్ కూడా వచ్చేస్తుంది. అంటే ఇక్కడ చూపించని ప్రభావం ఇక్కడ ఎందుకు చూపిస్తా అంటే మొత్తం పాస్ అవ్వచ్చు కదా అది? అట్లా కాదు, అదే దాని రీజన్ ఏంటంటే అది డిహెచ్టి రెసెప్టార్స్ అనేసి ఒకటి ఉంటుంది అనమాట. సో అది దానికి వెళ్ళి ఈ ఎప్పుడు అటాచ్ అవుతుందో అక్కడ హెయిర్ ఫాల్ అయిపోతుంది, ఇక్కడంతా ఆ రెసెప్టార్స్ ఉండవు. సో అప్పుడు అది హెయిర్ ఫాల్ అవ్వదు అక్కడ. అంటే నేను ఎట్లా చెప్తున్నా అంటే అండి, ఇప్పుడు కొంతమందిని చూస్తాం, ఇప్పుడు మా అమ్మ ఉంటుంది, నేను ఈరోజు వైట్ హెయిర్ ఏదన్నా వస్తే తీస్తుంటా, తీయొద్దు ఎక్కువ అవుతాయని చెప్తుంది. అట్లనే మీరు చెప్పిన పదం ఉంది కదా డీసెప్టర్ అనేది, సో అది ఇక్కడ వచ్చిండొచ్చు, ఇక్కడ వరకు ఎందుకు పాస్ అవ్వదు అంటున్నా? అక్కడ ఉండదు, అది మన జెనెటిక్సే అలా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఎవరికి కానీ మేల్ కి కానీ ఫీమేల్ కి కానీ ఇక్కడ అంతా డిహెచ్టి రెసెప్టార్స్ ఉండవు. సో రెసెప్టార్స్ లేనప్పుడు అక్కడ హెయిర్ ఫాల్ ఉండదు అనమాట. రెసెప్టార్స్ ఉంటాయి కాబట్టి డిహెచ్టి రెసెప్టార్స్ అనేది అక్కడ మనకి హెయిర్ ఫాల్ అవుతుంది. అండ్ ఇంకోటండి, మనిషి గ్రో అయ్యే కొద్దీ హెయిర్ తగ్గుతుంటుంది, ఒక ఏజ్ వచ్చాక ఇక్కడ సైడ్స్ కి ఎక్కువ పోతుంది. ఇది పోయినప్పటి నుంచి ఇంట్లో స్టార్ట్ చేస్తారు నీకు బట్టతల స్టార్ట్ అయిందని, మీ ప్రకారం ఏం చెప్తారు? అలా ఉండదు. అడాలసెంట్ అంటే మనకి బేబీ హెయిర్ ఉన్నప్పుడు హెయిర్ లైన్ ఇక్కడ వరకు ఉంటుంది అనమాట. ఓకే, వెన్ మనం అడాలసెంట్ నుంచి అడల్ట్ అవుతున్నాం అంటే మన బోన్ స్ట్రక్చర్, బోన్ లెంత్ పెరుగుతూ ఉంటుంది. సో అప్పుడు అది పైకి వెళ్తుంది. సో దాన్ని చూసి, ఎందుకంటే మేల్లో ఎక్కువ 20 years వరకు గ్రోత్ ఉంటుంది బాడీలో. సో బోన్ పెరగడం వల్ల మనకి అది హెయిర్ లైన్ రిసీడ్ అయిపోయింది, ఫోర్ హెడ్ పెద్దది అవుతుంది అనమాట. దానివల్ల అందరూ నాకు హెయిర్ ఫాల్ అయిపోయింది, హెయిర్ రిసిషన్ అయిపోయింది, నాకు బాల్నెస్ వస్తుంది అని ఇప్పుడు చాలా మంది అసలు స్ట్రెస్ అవుతున్నారు. అవును, కానీ దీంట్లో కూడా ఇంకొకటి అడగలను, అంటే ఈ వైట్ హెయిర్ గురించి చెప్పాలి. ఫస్ట్ థింగ్, వైట్ హెయిర్ వచ్చినప్పుడు ఒక ఏజ్ వచ్చాక పేరెంట్స్ అయినా, ఒక నాలాంటి వాళ్ళైనా ఎగ్జాంపుల్ హెన్నా పెట్టుకుంటారు, కొంతమంది హెయిర్ కలర్స్ మల్టీ బ్రాండ్స్ నుంచి తెచ్చుకొని వాడుతుంటారు, రెవ్లాన్ ఇట్లాంటివి. సో మీ సజెషన్ ఏంటంటే ఈ హెయిర్ కలర్ ఇట్లాంటివి అప్లై చేసుకున్నప్పుడు దాని మీద ఒక టైం ఉంటుంది, అత్యాశకు పోయి ఇంకెక్కువసేపు పెట్టుకుందాము, ఇంకొక బాగా థిక్నెస్ వస్తుంది, ఇట్లా ఆలోచిస్తారు. బట్ మీరు హెయిర్ కలర్స్ విషయంలో ఎటువంటి సజెషన్ ఇస్తారు? సో డైస్ హ్యాస్ బికమ్ నెసెసిటీ నౌ. సో ఇప్పుడు చాలా మందికి అది చాలా అవసరం. కాస్మెటిక్ పర్పస్, ఎవ్రీ వన్ వాంట్స్ టు లుక్ నైస్. సో దాంట్లో పీపీడి అనే ఒక కెమికల్ ఉంటుంది అనమాట. పీపీడి అంటే మేము కొనేటప్పుడు వెనకాల చూసుకోవాలి. సో కానీ థింగ్ ఏంటంటే నో పీపీడి ఉండేదైతే బెస్ట్, కానీ పీపీడి ఉంటేనే మనకి పిగ్మెంటేషన్ హెయిర్ కి అటాచ్ అవుతుంది. సో లేదు అంటే 15 days కంతా వైప్ ఆఫ్ అయిపోతుంది అనమాట, కంప్లీట్ గా మళ్ళీ గ్రే కలర్ వస్తుంది. సో ఇట్ హ్యాస్ లైక్ ప్రోస్ అండ్ కాన్స్. పీపీడీ వాడితే ఏంటంటే హెయిర్ డ్యామేజ్ అవుతుంది, పీపీడీ లేని హెయిర్ డై వాడితే త్వరగా హెయిర్ కలరింగ్ చేసుకోవాల్సి వస్తుంది. లాస్ట్ కి అదే కదా అయ్యేది. అంటే 15 days కి మేము ఖచ్చితంగా అంటే నో పీపీడీ తీసుకుంటే బెస్ట్. ఎక్కువ రోజులు అంటే మన హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది, మన క్యూటికల్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది.
అండ్ ఒకప్పుడు చూసుకుంటే అండి అంటే లైక్ ఒక సర్టెన్ 25 దాటినాకనే నేను వైట్ హెయిర్ చూసేవాడిని, అబ్బాయిలలో కానీ అమ్మాయిలలో కానీ ఇక్కడ నా సిస్టర్స్ ఇట్లా కనిపిస్తున్నా అని సరే. బట్ ఇప్పుడు ఒక స్కూల్కి వెళ్ళే పిల్లోడు కూడా వైట్ హెయిర్ కనిపిస్తుంది. ఎందుకు అంత డ్రమాటిక్ గా మారింది? యా సో ది 20 years ముందు వచ్చేదాన్ని ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ అంటారు అనమాట. దట్ కెన్ బి డ్యూ టు జెనెటిక్స్, సివియర్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఇప్పుడు. సో ద హెయిర్కి మనము కొన్ని న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్ చాలా ఇంపార్టెంట్, లైక్ మెగ్నీషియం, సెలీనియం, కాల్షియం, జింక్. సో చాలా ఇప్పుడు పిల్లల్లో కూడా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల అది వస్తుంది అనమాట. ప్లస్ స్ట్రెస్ఫుల్ ఈవెంట్స్, సో ఏదైనా ఒక లైక్ డిసీజ్ రావడం, సో డిసీజ్ వెళ్ళిపోగానే మళ్ళీ వాళ్ళలో కానీ ఆ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ లేకుండా మనం సప్లిమెంట్స్ ఇచ్చినప్పుడు దెన్ దే కెన్ గెట్ బ్యాక్ దేర్ కలర్ అనమాట. కిడ్స్లో కానీ 25 years అప్పుడు కానీ. మళ్ళీ మెయిన్ మిడ్ 20sలో స్మోకింగ్ వల్ల, స్మోక్ చేసినప్పుడు నికోటిన్ అనే ఇది ఉంటుంది అనమాట, దాంట్లో ఒక సబ్స్టెన్స్ ఉంటుంది. సో అది ప్రొడ్యూసెస్ లాట్ ఆఫ్ ఫ్రీ రాడికల్స్. సో ఫ్రీ రాడికల్స్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని పెంచుతుంది అనమాట. సో ఫ్రీ రాడికల్స్ ఎక్కువ అయినప్పుడు ఏమవుతుందంటే దే విల్ గో అండ్ అటాచ్ టు ద మెలనోసైట్స్. మెలనోసైట్స్ అనేది మన హెయిర్ ఫాలికల్లో ఉంటుంది. అది ప్రొడ్యూసెస్ మెలనిన్. ఆ మెలనిన్ అనే పిగ్మెంట్ మనకి బ్లాక్ కలర్ ఇస్తుంది. సో ఈ ఫ్రీ రాడికల్ వెళ్ళి ఆ మెలనిన్ కి అటాచ్ అయిపోతుంది అనమాట. అటాచ్ అయిపోయి దాన్ని డెస్ట్రాయ్ చేసేస్తుంది. సో మనకి బ్లాక్ పిగ్మెంట్ ప్రొడ్యూస్ చేసే సెల్స్ ఉండవు అనమాట. సో అప్పుడు మనకి వైట్ హెయిర్ వస్తుంది. సో నో స్మోకింగ్ అట్ ఆల్. మీరు ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకప్పుడు మనం చూస్తే ఫోర్ ఫాదర్స్ ఇట్లాంటి జనరేషన్ వాళ్ళని చూస్తూ పెరిగాం కదా. అప్పట్లో చుట్టల్లాయ వాళ్ళని నేను చూసేవాడిని, వాళ్ళకి హెయిర్ ఉండేది, కొంచెం బాగా అనిపించే వాళ్ళు. వాళ్ళకి ఎందుకు అది రాలేదు? అప్పుడు ఫుడ్ హ్యాబిట్స్, సో వాళ్ళ న్యూట్రిషనల్ ప్రొఫైల్ చాలా బాగుండేది. సో వాళ్ళు ఒమేగా 3 ఫిష్ బాగా అడల్టరేటెడ్ ఫుడ్ తినేవాళ్ళు కాదు. సో జెనెటికలీ వాళ్ళకి బాగుండేది, పొల్యూషన్ లేకుండా ఉండేది, స్ట్రెస్ లేకుండా ఉండేది. సో ఈ ఫ్యాక్టర్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట హెయిర్, హెల్దీ హెయిర్ కి. అంటే దీంట్లో కూడా మామూలు యాజ్ పర్ మన అంటే మీరు చదివిన దాని ప్రకారం చూస్తే ఏ ఏజ్ నుంచి వైట్ హెయిర్ వస్తే కరెక్ట్? అబోవ్ 40. యా, అబోవ్ 40 వరకు వీ కెన్ సీ మినిమం లైక్ హౌ మన గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్ ఏం ఫుడ్ తీసుకునే వాళ్ళు, సేమ్ ఆ ఫుడ్ మనం తీసుకొని మనం రాకుండా వీ కెన్ డిలే ద ఆన్సెట్ ఆఫ్ గ్రే హెయిర్ అన్నమాట చేసుకోవచ్చు మనము విత్ ఈటింగ్ లాట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్. ఆమ్లా తినడం, సో ఈ ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. ప్రోటీన్ ఫుడ్ లో కూడా ప్లాంట్ ప్రోటీన్ ఈజ్ బెటర్ దెన్ ద అనిమల్ ప్రోటీన్. వెజ్ ప్రోటీన్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. అంటే ఇప్పుడు చికెన్, మటన్ ఇట్లాంటివి తిన్నా చికెన్ అంటే ఇప్పుడు అవన్నీ కూడా గ్రోత్ హార్మోన్స్ తో వస్తున్నాయి కదా. సో దాంట్లో ఏదేదో ఇంజెక్ట్ చేస్తున్నారు. సో ఫర్ దాట్ రీజన్ ఐఎమ్ టెల్లింగ్. సో దానికంటే ప్లాంట్ ప్రోటీన్ ఈజ్ వెరీ గుడ్ అనమాట. ఓకే, ప్రజెంట్ జనరేషన్ చూస్తే చాలా మంది ఇంకా సర్టెన్ ఏజ్ అయిపోయాక పెళ్లి టైం వస్తుంది. పెళ్లి టైం అంటే ఫస్ట్ లుక్స్కి వస్తారు. హెయిర్ ఎంత ఉంది, తగ్గిందా లేదా, హెయిర్ ఫాల్ అవుతుందా లేదా, ఈ టెన్షన్స్ క్రియేట్ అవుతాయి కదా. దీనికోసం కొంతమంది ఏం చేస్తారు, పోయి హెయిర్ ప్లాంటేషన్ చేపిస్తారు, ఇంకొంతమంది విక్స్ పెట్టించుకుంటారు. మీ ప్రకారము ఇవి ఎంతవరకు సెక్యూర్డ్? దే ఆర్ వెరీ సేఫ్ వెన్ డన్ బై అన్ ఎక్స్పర్ట్. ఓకే, సో అవి ఏం లేదు, మినిమం కేర్ తీసుకుంటే చాలు మనం స్కాల్ప్ కి. సో హెయిర్ కేర్ రొటీన్ ఉంటుంది, దాన్ని పాటిస్తే సరిపోతుంది. కాస్మెటిక్ రీజన్ ఇప్పుడు అందరూ బాగా కనిపించాలి. సో దోస్ ఆర్ వెరీ సింపుల్ మెథడ్స్. బట్ ఈ ఎక్కువ మంది అంటే మీరు ఒక ఎక్స్పర్ట్ అన్నారు కాబట్టి ఓకే, ఈ ఎక్స్పర్ట్ దగ్గరికి రైట్ ఆప్షన్ లో పోకుంటే ఎక్కడో చోట ఫాల్స్ అలిగేషన్ దగ్గరికి వెళ్తారు. మేజర్ హెయిర్ ప్లాంటేషన్ ఆపరేషన్స్ లో నేను చూసిన దగ్గరికి మా ఫ్రెండ్స్ లో ఒక 10 మంది ఉన్నా 5-6 మందికి ఫెయిల్ అయింది. స్టార్టింగ్ లో బాగుంటారు, తర్వాత మొత్తం తగ్గుతుంది. ఎందుకు? See, there are 2 reasons. Okay. One is how they got from whom they got transplanted, we don't know. అంతే, మనకు తెలియదు కదా వాళ్ళు ఎక్కడ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్నారు అనేసి. కొన్ని ఏం చేస్తారంటే తక్కువకి చేస్తున్నారు అని వెళ్ళిపోతారు. when we ask them where you did it, they don't want to reveal. అదొక. ఇంకొక మెయిన్ రీజన్ వాట్ నేనేం చూసాను అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న తర్వాత కూడా కొంచెం మెయింటెనెన్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట.
సో రెగ్యులర్గా పిఆర్పి అనేసి ఒకటి ఉంటుంది మెథడ్. అవును. సో అది మనం చేసుకుంటూ ఉండాలి. ఓకే. సో కొన్ని సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉండాలి. సో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసేసుకున్నాం, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అట్లే ఉంటుంది, ఇంకా గ్రోత్ ఇంకా మనం ఏం చేసుకోకూడదు అనేది అపోహ అన్నమాట. ఇందులో కూడా ఏంటంటే రీసెంట్ డేస్ నుంచి చూస్తున్నా లాంగ్ హెయిర్ ప్లాంటేషన్. ఇన్ని రోజులు హెయిర్ ప్లాంటేషన్ విన్నా, తర్వాత లాంగ్ హెయిర్ ప్లాంటేషన్ సక్సెస్ రేట్ ఇంత అని పెడతారు. ఈ లాంగ్ హెయిర్ ప్లాంటేషన్ ఏంటి? అసలు లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనే టర్మే లేదండి. కంప్లీట్ అసలు లేదు అసలు. మేబీ మీరు ఎక్కడైనా ఊరికే షార్ట్ రీలో చూసిండొచ్చు. డాక్టర్ తోనే మాట్లాడా నేను, లాంగ్ హెయిర్ ప్లాంటేషన్ పేరు చెప్పలేను, బాధపడతాడు ఆయన. సో అట్లా అసలు లేదు, లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది లేదనమాట. ఎందుకంటే ట్రాన్స్ప్లాంటేషన్ చేసేటప్పుడు మెయిన్ థియరీ ఏంటంటే ఇక్కడ అసలు హెయిర్ ఫాలికల్స్ ఉండవు, అంటే అసలు మీకు రూట్సే ఉండవు. ఓకే, సో దే విల్ టేక్ ద రూట్స్ ఫ్రమ్ హియర్ అండ్ దే విల్ ఇంప్లాంట్ ద రూట్స్ హియర్. సో రూట్ పెట్టి సీడ్ వేసిన తర్వాత మీకు హెయిర్ రావాలి, అంతే కదా. సో మీరు సీడ్ వేయకుండా ఇక్కడ నుంచి హెయిర్ తీసుకొని వచ్చి ఇక్కడ ఎలా పెట్టగలుగుతారు? ఫస్ట్ మనము రూట్ కదా, రూట్ వేసిన తర్వాత మనకి హెయిర్ వస్తుంది. ఓకే, సో ఇది ఒక డిఫరెంట్ థెరపీ అనుకోవాలి అయితే. అండ్ ఇక్కడ కూడా ఒకటి చూడొచ్చు అంటే ఇంటర్ ఏజింగ్ టైంలో నేను చూస్తుంటే ఇట్లా అంటే చాలు జుట్టు ఊడిపోతుంటది. అంటే అది హెయిర్ ఫాలా లేకుంటే అక్కడ ఏమన్నా మళ్ళీ రీగ్రోత్ అయ్యడానికి ఆ హెయిర్ పడిపోతుందా? బేసిక్గా మనము ఎప్పుడు ప్యూబర్టీ వస్తుందో బాయ్స్లో ఎస్పెషలీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎక్కువ అవుతుంది అన్నమాట. సో టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎక్కువ అయినప్పుడు ఆయిల్ ప్రొడక్షన్ ఎక్కువ జరుగుతుంది. సో ఆయిల్ ప్రొడక్షన్ జరిగినప్పుడు మనకి డాండ్రఫ్ కానీ, స్కాల్ప్ ఆయిలీగా ఉండడం, సో డాండ్రఫ్ ఎక్కువ అయినప్పుడు మనకి హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది అన్నమాట. సో అందుకని వాళ్ళకి ఆ ఏజ్ లో ఎక్కువ హెయిర్ ఫాల్, స్కాల్ప్ నీట్ గా క్లీన్ చేసుకోకపోవడం. సో ఇప్పుడు చాలా మంది లేజీ, సో మెనీ వస్తారు నాకు, ఈవెన్ క్లయింట్స్ వస్తారు. సో వాళ్ళు నేను ఫస్ట్ క్వశ్చన్ అడిగేది ఏంటంటే సిల్లీగా ఉంటుంది, స్నానం చేస్తున్నారా రోజు అని అడుగుతా. బాయ్స్, కాలేజ్కి వెళ్ళే బాయ్స్, ఐ హ్యావ్ సీన్ లైక్ 10 క్లయింట్స్ వస్తే దాంట్లో ఆల్మోస్ట్ లైక్ 8 బాయ్స్ ఆర్ నాట్ టేకింగ్ షవర్. కోహెడ్ లో చేర్పిస్తే చేస్తారు. యా, సో ఫస్ట్ హెల్దీగా ఐ మీన్ షవర్ డైలీ చేసుకోండి, స్కాల్ప్ క్లీన్గా పెట్టుకోండి. ఓకే, స్కాల్ప్ హెల్త్ బట్టే స్కిన్ హెల్త్ కూడా ఉంటుంది. ఓకే, చిన్నప్పుడు గ్రోయింగ్ స్టేజ్ లో పెయిన్లు ఇట్లా వస్తాయి, పెయిన్లు వస్తే హెయిర్ ఫాల్ అవుతుంది, ఇచ్చింగ్ వస్తుంది అంటారు, వీటి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? అవును, చిన్నప్పుడు చాలా మందికి స్కూల్లో వెళ్ళేటప్పుడు ఒకరి నుంచి ఒకరికి పెయిన్లు అనేది వస్తాయి, లైస్. సో దాన్ని మోస్ట్లీ దాన్ని తీపిచ్చేసుకుంటేనే బెటర్. దానికన్నీ లోషన్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ లోషన్ ఒక సండే మనం స్కాల్ప్ అంతా అప్లై చేసుకొని ఒక 15 minutes పెట్టుకొని హెయిర్ వాష్ చేసుకుంటే ఆ లైస్ అంతా చచ్చిపోతాయి అనమాట. సో ఆ లైస్ని అలానే వదిలేసాం అనుకోండి, స్కాల్ప్ అంతా బైట్ చేసేస్తుంది. సో బైట్ చేసేసి బ్లడ్ అంతా సక్ చేయడం, అనీమిక్ అయిపోతారు కిడ్స్. సో మళ్ళీ ఏంటంటే అది ఇంకా డిస్టర్బెన్స్, వాళ్ళు చదువుకోలేరు, అది ఒక రీజన్ అవుతుంది. స్కాల్ప్ అంతా డర్టీ అయిపోయి ఉంటుంది. సో దానివల్ల మళ్ళీ డాండ్రఫ్ రావడం, ఇచ్చింగ్ ఎక్కువ ఉండడం, సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో టు బెటర్, సో ఒక లోషన్ అనేది ఉంటుంది, యాంటీ లైస్ లోషన్. జస్ట్ అప్లై దాట్ ఫర్ 10-15 minutes వన్ సండే అండ్ వాష్ ఇట్ ఆఫ్ అన్నమాట. ఓకే, ఇంకొంతమంది ప్రతి ఇంట్లో కూడా వాళ్ళ బడ్జెట్కి తగినట్టుగా షాంపూస్ కొంటుంటారు. షాంపూస్లో కూడా ఎన్నో బ్రాండ్స్ ఉన్నాయి కదా, మీ రెఫరెన్స్ ఏంటంటే పెట్రోలియం ప్రోడక్ట్స్ వాడకూడదు, దాంట్లో కొంచెం ఆయిల్స్ ఇట్లాంటివి కూడా సెట్ అవ్వవు, స్కాల్ప్కి రిఫ్లెక్ట్ అవుతుంది, పేరుకి అందము, తర్వాత మాత్రం ఇబ్బంది అంటారు, మీరేం చెప్తారు? అవును, ఏదంటే అది షాంపూ ఈరోజు వచ్చింది, ఇది బాగుంది, చూసేదానికి బాగుంది, ఇన్స్టాలో వైరల్ అవుతా ఉంది, ఈ షాంపూ బాగుంది అని వాడద్దండి. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్స్ మనకు చెప్తూ ఉంటారు ఇది వాడని, ఇది బాగుందని, కానీ దాన్ని ఏమన్నా రీసెర్చ్ బేస్డ్ అస్సలు ఉండదు, దానికి రిజల్ట్స్, క్లినికల్ ట్రయల్స్ ఏమీ ఉండదు అనమాట. సో వాళ్ళు పెయిడ్ ప్రమోషన్, ఇట్స్ అ పెయిడ్ ప్రమోషన్. సో డోంట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దాట్. సో మీరు ఒక షాంపూ మీకు ఏదైనా సెట్ అయితే యూస్ దాట్ ఓన్లీ, అదే వాడండి. కొత్త షాంపూస్ ట్రై చేయొద్దండి. అండ్ మేక్ ష్యూర్ అది ఆ షాంపూ కొంచెం కెమికలీ ఫ్రీ, అంటే లైక్ SLS ఫ్రీ, పారాబిన్ ఫ్రీ ఉండేవి చూసుకోండి బెటర్. ఓకే, అండ్ దీంట్లో షాంపూస్లో చూస్తే హెర్బల్ ఉన్నాయి, ఆర్గానిక్ ఉన్నాయి, ఏంటివంతా? ఆర్గానిక్, హెర్బల్ ఇప్పుడు పెద్ద బిగ్ మార్కెట్, జస్ట్ బై నేమ్. ఆర్గానిక్ అంటే ఇప్పుడు మన దగ్గర అట్టిపండు ఉంటుంది, అట్టిపండు ఎన్ని రోజులు ఉంటుంది, 2 days ఉంటుంది, మళ్ళీ అది కులిపోతుంది. సో దట్స్ అన్ ఆర్గానిక్.
సో ఇఫ్ సంథింగ్ ఈస్ స్టేయింగ్ ఇన్ ద షెల్ఫ్ ఫర్ లైక్ 2 years and they call it organic, it's not an organic. కెమికల్స్ ఉండాలి. ఆబ్వియస్లీ ప్రిజర్వేటివ్ ఉంటేనే అది మనకి 3 years ఉంటుంది, లేకపోతే మాక్సిమం 15 days లో అది పోతుంది అనమాట. సో ఆర్గానిక్ హెర్బల్ అని కాదు, సో విచ్ ఎవర్ సూట్స్ యూ. సో మనకి ఇది వాడితే మనకి హెయిర్ ఫాల్ అవ్వటం లేదు. అండ్ లుక్ ఫర్ ఏ లాయల్టీ ఉన్న బ్రాండ్ తీసుకోండి. ఎక్కువ రోజులు ఉన్న బ్రాండ్ మార్కెట్లో ఉన్న బ్రాండ్స్ తీసుకోండి, నా సజెషన్. ఓకే. అండ్ ఇందులో కూడా కొన్ని క్లినిక్స్కి వెళ్తాము, చెకప్స్కి అట్లా వెళ్ళినప్పుడు అక్కడ మేము బయట కొనే ప్రోడక్ట్ అంటే ఎగ్జాంపుల్ ఎనీ బ్రాండ్, డవ్ కానివ్వండి, ఏదైనా క్లినిక్ ప్లస్, సన్సిల్క్, ఏ బ్రాండ్ కూడా వాళ్ళ క్లినిక్లో ఉండవు, ఓన్లీ వాళ్ళ బ్రాండ్స్ మాత్రమే ఉంటాయి. అవి మీరు అమ్మడానికి పెట్టారా లేకుంటే ఇవే మంచివని పెట్టారా? ద మార్కెట్లో దొరికేటివి మామూలు ఫార్మసీ ప్రోడక్ట్స్, ప్రిస్క్రిప్షన్ ప్రోడక్ట్స్ కాకుండా మార్కెట్లో ఉన్నవి కమర్షియల్ ప్రోడక్ట్స్. సో దే విల్ బి మేకింగ్ ఇట్ ఫర్ హ్యూజ్ లార్జ్ స్కేల్లో చేస్తారు అన్నమాట. సో మా దగ్గర ఉన్నవి ప్రిస్క్రిప్షన్ ప్రోడక్ట్స్ అనమాట. సో ఇప్పుడు మీరు ఒకరు వచ్చి ఇప్పుడు డోవ్ సపోజ్ ఐ డోంట్ వాంట్ నేమ్ ఇట్, సో ఎనీ షాంపూ తీసుకోండి, అందరూ వాడతారు. మా దగ్గర అట్లా కాదు. వెన్ పీపుల్ కమ్ ఇన్ దే హ్యావ్ ఎ కన్సర్న్. ఓకే, నాకు ఇచ్చి స్కాల్ప్ ఉంది, నాకు ఇట్లా అంటే చేతిలోకంతా తెల్లగా వస్తూ ఉంది, కొంతమందికి హెయిర్ ఫ్రిజ్జీగా ఉంది. సో మేము ఆ ప్రిస్క్రిప్షన్ ప్రోడక్ట్స్ ఇస్తామన్నమాట, దానికి తగిన ప్రోడక్ట్స్ ఇస్తాం. సో దోస్ హ్యావ్ ఎ క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ అష్యూరెన్స్ ఉంటుంది, క్లినికల్ ట్రయల్స్ ఆల్రెడీ దానికి జరుగుని ఉంటుంది అనమాట. సో దట్స్ వై ప్రిస్క్రైబ్ ప్రోడక్ట్స్ ఆర్ ఆల్వేస్ బెటర్ దెన్ కమర్షియల్ ప్రోడక్ట్స్. ఓకే. అండ్ దీంట్లోనే షాంపూస్లోనే ఎగ్జాంపుల్ నేను ఉన్నా అనుకోండి, నేను డవ్ షాంపూ వాడుతున్నా అంటే అరే డవ్ కండిషనర్ వాడరా అంటాడు. ఒకటే షాంపూ ఒకటే కండిషనర్ ఇట్లా బ్రాండింగ్ వాడాలా లేకుంటే మనకు తగినట్టుగా తీసుకోవాలా? అట్లేం లేదు, మనం ఎట్లయినా కస్టమైజ్ చేసుకోవచ్చు మన హెయిర్ పట్టి. సో షాంపూ చేసుకొని దాన్ని రిన్స్ చేసేసిన తర్వాత 3 to 5 minutes హెయిర్ షాఫ్ట్కి మాత్రం కండిషనర్ వాడండి. సో దట్ షుడ్ బి థిక్ కండిషనర్ అనమాట. ఆయిలీ లిక్విడ్ కండిషనర్స్ తీసుకోవద్దండి. థిక్ కండిషనర్స్ అప్లై చేసి మళ్ళీ రూట్కి అప్లై చేయకూడదు, ఎందుకంటే అప్పుడే మనం షాంపూయింగ్ చేసుకొని ఉంటాం. మళ్ళీ రూట్కి అప్లై చేసామంటే మళ్ళీ అక్కడ డర్ట్ అయిపోతుంది కదా. సో ఓన్లీ కండిషనర్ షుడ్ బి అప్లైడ్ ఓన్లీ టు ద షాఫ్ట్. సో షాఫ్ట్కి అప్లై చేసి కొంతసేపు ఒక 3-4 minutes పెట్టి మళ్ళీ రిన్స్ చేసేసేయండి. సో కండిషనర్స్ ఆర్ వెరీ గుడ్. they'll keep your hair frizz free. దానికి మాయిశ్చరైజర్, స్కిన్ కి ఎట్లా మాయిశ్చరైజర్ కండిషనర్ కూడా అలానే మాయిశ్చరైజర్ అన్నమాట. ఓకే. అండ్ పెళ్లిల సీజన్ వచ్చింది అనుకోండి, మేల్ ఫ్యాక్టర్ కంటే ఇట్లా పాపిడ్ అయిపోతుంది. బట్ ఫిమేల్కి వచ్చేసరికి రకరకాల హెయిర్ స్టైల్, జడ వేస్తారు, ఏదో తెచ్చి అటాచ్ చేస్తారు, ఇంకోటి కర్లింగ్స్ చేస్తారు, ఐరన్ చేస్తారు. సో ఇవన్నీ హెయిర్కి ఎంత ఇంపాక్ట్ చూపిస్తాయి? ఇయర్లో 1 time అంటే ఇట్స్ ఓకే, ఏం డ్యామేజ్ ఏం జరగదు. కానీ డోంట్ డూ ఇట్ ఎవ్రీ మంత్ ఆర్ అట్ హోమ్ హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకునేది అలా చేయొద్దండి. ఎందుకంటే 160 degrees కంటే ఎక్కువ హీట్ పెట్టినప్పుడు మనలో ఉన్న కెరాటిన్ అనేది ఉంటుంది. ఈ హెయిర్ షాఫ్ట్ ఈజ్ మేడ్ ఆఫ్ కెరాటిన్ అనే ప్రోటీన్. సో అది కోయాగులేట్ అవుతుంది, అంటే ఇలా క్రంపుల్ అయిపోతుంది. సో మనకి అప్పుడు డ్రైనెస్ రావడం, స్ప్లిట్ ఎండ్స్ రావడం. సో కెరాటిన్ అనేది ఏం చేస్తుందంటే ఇలా సాఫ్ట్గా పెడుతుంది మన హెయిర్ని. సో మనం దాన్ని కోయాగులేట్ అంటే దాన్ని ఇట్లా హీట్ చేసామనుకోండి, అది ఇట్లా అయిపోతుంది. సో అప్పుడు ఆ హెయిర్ లైట్ పడినప్పుడు రిఫ్లెక్ట్ అవ్వదు కదా. రిఫ్లెక్ట్ అయితే మనకు షైనీగా ఉంటుంది హెయిర్, రిఫ్లెక్ట్ అవ్వకపోతే అది ఫ్రిజ్జీగా డ్రైగా కనిపిస్తుంది, స్ప్లిట్ ఎండ్స్ రావడము అలా జరుగుతుంది. సో 160 degrees కంటే ఎక్కువ ఎప్పుడు కానీ హెయిర్ స్ట్రైట్నింగ్ చేయొద్దండి. ఇది కూడా తిప్పుతారు కదా ఏదో కర్లీస్. ఇట్స్ ఓకే, దోస్ ఆర్ కాస్మెటిక్. డోంట్ డూ ఇట్ quite often. You can do it every 6 months or when you have a important function, that's okay. And మీరు మొదటి నుంచి చెప్పారు న్యాచురల్గా ఉండాలి అనేది. మరి హెయిర్ కి కలర్స్ ఇట్లాంటివి యూజ్ చేస్తారు ఎక్కువ మంది, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ. బ్రౌన్ కలర్, గ్రే కలర్, బ్లూ కలర్, కొంతమంది స్పైక్స్ పెట్టి ఇట్లా నిలబెట్టింటారు, టెంపుల్ మీద నిలబెట్టేసాడు గోపురం లాగా. సో ఇటువంటివి ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి? అవి చాలా ఎఫెక్ట్ వస్తాయి, డైస్, కలరింగ్. ఎందుకంటే దాంట్లో పెరాక్సైడ్ అనే ఒక కెమికల్ ఉంటుంది అనమాట. దట్ విల్ కిల్ యువర్ క్యూటికల్. సో క్యూటికల్ ని కిల్ చేస్తుంది. మేబీ ఇట్ మే నాట్ ఎఫెక్ట్ యువర్ హెయిర్ ఫాలికల్, ఎందుకంటే మనం పైన అప్లై చేస్తున్నాం హెయిర్ షాఫ్ట్. కానీ దానివల్ల మన హెయిర్ ఆ కలర్ వెళ్ళిపోయిన తర్వాత చూడాలి మీరు, మళ్ళీ ఆ హెయిర్ అయితే అసలు ఒక ఈవెన్నెస్ ఉండదు, అది ఎట్లంటే అట్లా ఉంటుంది అనమాట.
సో అది ఆబ్వియస్లీ అవి డ్యామేజ్ చేస్తాయి ఆ కెమికల్స్. అండ్ ఇప్పుడు హోమ్ క్వశ్చన్స్ అండి. ఎక్కువ మంది ఆఫ్టర్ అంటే లైక్ హెయిర్ కట్ ఆయిల్ పెట్టిస్తారు, తర్వాత పైన ఏదో ఫుడ్ వండితే పైన నిమ్మకాయ పిండాలన్నట్లు నెత్తి మీద నిమ్మకాయ పిండుతారు. ఇది నీకు సిట్రిక్ యాసిడ్ డాండ్రఫ్ పోతుంది నా మాటినని చెప్పేసి అంటే వచ్చిన బార్బరే సజెషన్ ఇస్తాడు. అది ఏంటి అంటే హెయిర్ మీద నిమ్మకాయ పిండొచ్చా? పిండకూడదండి. హెయిర్ సిట్రిక్ యాసిడ్ అదేం చేస్తుందంటే స్కాల్ప్ని ఇరిటేట్ చేసేస్తుంది. ఓకే. సో ఇన్ఫ్లమేషన్ వస్తుంది. సో ఇట్స్ నాట్ అట్ ఆల్ సజెస్టబుల్ అనమాట. సో బెటర్ దానికంటే మనకి ఇప్పుడు షాంపూస్ ఉన్నాయి, కోల్తార్, లైక్ యూ డోంట్ హ్యావ్ టు గో ఫర్ యాంటీ డాండ్రఫ్ షాంపూ. యాంటీ డాండ్రఫ్ షాంపూలో ZPTO అనే ఒక కెమికల్ ఉంటుంది, దట్ విల్ లీడ్ టు హెయిర్ ఫాల్. సో దానికంటే ఇప్పుడు లేటెస్ట్ వచ్చాయన్నమాట, లైక్ కోల్తార్ కానీ సాల్సిలిక్ యాసిడ్. సో ఇవి వాడుకుంటే డాండ్రఫ్ ఫ్రీ అయిపోతుంది. ఓకే. అండ్ ఈ ఆయిల్ విషయానికి వచ్చేసరికి క్వాంటిటీ ఎంత వాడాలి? అరే చాలా తలనొప్పి ఉందిరా ఈరోజు 5 నవరత్నం వేయాలి చల్లగా కావాలంటారు, కొంతమంది ఇంతే వాడాలంటారు. కొంతమంది ఆయిల్ పెట్టుకునే ముందు యూట్యూబ్ వీడియోస్ చూస్తాం, ఒక కప్పులో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకొని వామ్ అయ్యాక పెడతారు. బట్ ఏది రైట్ ప్రాసెస్? See, quantity depends upon how much time you are going to massage your hair. ఎగ్జాంపుల్ ఇప్పుడు నా హెయిర్ ఉంది అనుకోండి, నా కోసం అని కాదు, బేసిక్ గా ఒక అబ్బాయి హెయిర్ ఇంత ఉంది అనుకోండి, ఎట్లా ఎంత క్వాంటిటీ ఆయిల్ యూజ్ చేయాలి? మనం ఫస్ట్ ఒక బౌల్ వామ్ చేసుకోవాలి. ఫస్ట్ ఏ ఆయిల్ అయినా వామ్ చేసుకుంటే దాని ప్రాపర్టీస్ పెరుగుతుంది, దాంట్లో ఉన్న న్యూట్రియంట్ వాల్యూ పెరుగుతుంది అనమాట. సో వెన్ యూ అప్లై దట్ వామ్ ఆయిల్ మనకు అది బాగా అబ్జర్వ్ అయ్యి ఆ న్యూట్రియంట్స్ పోతుంది లోపలికి. సో వామ్ చేసుకోవాలి ఫస్ట్ థింగ్. అండ్ దెన్ క్వాంటిటీ ఇట్ డిపెండ్స్ అపాన్ హౌ, లైక్ మీరు ఎన్నిసార్లు ఎంతసేపు మసాజ్ చేసుకోవాలనుకుంటున్నారు అనేది, అంతే. సో దానికంటూ లైక్ ఇంత క్వాంటిటీ అని లేదు. సమ్ పీపుల్ జస్ట్ పుట్ ఆన్ సో మచ్ ఆయిల్, సో అంత అవసరం లేదనమాట. ఇట్స్ జస్ట్ ఏంటంటే ఆయిల్ వేసి మసాజ్ చేసుకుంటే అక్కడ నర్వ్స్ ఉంటాయి, సో దట్ విల్ గివ్ అస్ ద కామ్నెస్. సో వాళ్ళు కీప్ ఆన్ లైక్ చెయ్యి అనేసి యా కామ్నెస్ కోసం, రిలాక్సేషన్ కోసం చేసుకుంటారు. ఆయిల్ అని మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన షాఫ్ట్ కి, సో మాయిశ్చరైజ్ చేస్తుంది అనమాట షాఫ్ట్ ని. సో ఎప్పుడు షాఫ్ట్ కి అప్లై చేసుకోండి. వన్ మోర్ థింగ్ ఏంటంటే మసాజ్ చేసుకునే ముందు క్లీన్ స్కాల్ప్ లో మసాజ్ చేసుకోండి. మనము 2-3 days దానికి ఆయిల్ దట్ జిమ్కి వెళ్ళి అదంతా ఉండి దాని మీద మళ్ళీ మసాజ్ ఆయిల్ వేసి మసాజ్ చేసుకున్నాం, ఎవ్రీథింగ్ విల్ గో ఇన్సైడ్ దట్. సో మసాజ్ చేసుకునేటప్పుడు కంపల్సరీ క్లీన్ స్కాల్పే మసాజ్ చేసుకోండి. అండ్ ఎక్కువ మంది మదర్స్ వాళ్ళ పిల్లల మీద చేసే ప్రయోగం ఎగ్గు పెడతారు, ఎగ్గులో కూడా ఎగ్ వైట్ పెట్టాలి అంటారు, అదర్ ఎండ్లో కరేపాకు అంటారు, ఇంకోటి గోరెంట్లాకు ఇదంతా మిక్స్ చేసి మందారం పువ్వు ఇవన్నీ వేసి దాంట్లో నిమ్మకాయ స్క్వీజ్ చేసి పెడుతుంటారు. ఇంకొంతమంది ఇందులోనే దీంట్లో ఏంటి కాఫీ పౌడర్ కూడా యూజ్ చేస్తారు. సో ఇవన్నీ ఏంటంటే ఇన్ని ప్రయోగాలు చేయొచ్చా? హోమ్ రెమెడీస్ మన ఎప్పటి నుంచో వస్తుంది. సో దే ఆర్ వెరీ గుడ్. ప్రతి ఒక్కటి they are very good. Egg white is very good. So it's a keratin treatment అన్నమాట. So egg white plus yogurt mix చేసి తలకు పెట్టుకుంటే, సో ఇప్పుడు మనం కెరాటిన్ ట్రీట్మెంట్ చేసుకుంటాం, బొటాక్స్ చేసుకుంటాం, సేమ్ ఎగ్ ఇస్ ఎ ప్రోటీన్. సో సేమ్ ప్రోటీన్ వీఆర్ గివింగ్ ఇట్ టు ద హెయిర్ అన్నమాట. సో న్యాచురల్ గా, సో ఇట్స్ వెరీ గుడ్. ఐ సజెస్ట్ దాట్. అండ్ ఇది గోరెంట్లకు పొడి చేస్తారు, అదే లైక్ మిక్స్ చేస్తారు కదా హెయిర్ కి పెట్టడానికి. అందులో మందారం ఆకు గానీ కాఫీ పౌడర్ గానీ కొంతమంది బీట్రూట్ కూడా వేస్తారు. సో ఇట్లాంటివి వేయొచ్చా? అంటే బీట్రూట్ దెర్ ఇస్ నో స్టడీస్ బీట్రూట్, కానీ మందారం ఆకులో ఆకు కానీ కోకోనట్ ఆయిల్ కానీ ఇవన్నీ యాంటీ ఇన్ఫ్లమేటరీ అన్నమాట. సో మన హెయిర్ ఫాలికల్స్ యాంటీ కొంచెం ఏదైనా డ్యామేజ్ జరుగుంటే ఇవన్నీ అప్లై చేసినప్పుడు అది కూల్ డౌన్ చేస్తుంది. సో దాన్ని రిపేర్ చేస్తుంది అనమాట హెయిర్ ఫాలికల్ని రిపేర్ చేసినప్పుడు, అంటే రూట్ని రిపేర్ చేసినప్పుడు అది ఇంకా గ్రో అవుతుంది, దానికి ఎక్కువ బ్లడ్ సప్లై జరిగి గ్రో అవుతుంది అనమాట. ఓకే, దే ఆర్ వెరీ గుడ్. అండ్ బాల్ హెడ్ ఉంటుంది, తండ్రికి బట్టతల ఉంటుంది, కొడుక్కి కొంతమంది నేను చూసా అండి పిల్లలకి బట్టతల రాకుండా మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెడుతుంటారు. ఈ ఎఫర్ట్స్ పెట్టడంలో అవి ఇవి తినడం కానీ ఏదో ఒకటి చేసుకుంటూ మెయింటైన్ చేస్తారు. బట్ బట్టతల ఉంటే ఫాదర్కి ఖచ్చితంగా పిల్లలకు వస్తుందా? 95% వస్తుంది. 5% ఎస్కేప్ అయ్యే అంటే డిలే చేసే ఛాన్స్ ఉంటుంది. డిలే, బట్ అది కూడా కంప్లీట్ అవుతుంది. ఖచ్చితంగా మోస్ట్లీ వస్తుంది. ఓకే, సో ఎందుకు ఇది అంటే లైక్ ఆ బ్లడ్ జీన్స్ ఇవన్నీ అవి డామినెంట్ జీన్, రెసెసివ్ జీన్స్ అని ఉంటాయి. సో ఆ జీన్స్ ఎప్పుడు మా ఫాదర్ నుంచి డామినెంట్ జీన్స్ వస్తే అప్పుడు కంపల్సరీ వస్తుంది అనమాట. ఓకే, సో అట్లా.
అండ్ మేజర్ ఫ్యాక్టర్ కొంతమంది లైక్ హెయిర్ ఇష్టపడే వాళ్ళు 1 year 1.5 year నేను లాంగ్ హెయిర్ పెంచుకుంటా అంటారు. సో ఇటువంటివి హెయిర్ ఫాల్ కి దారి చూపిస్తాయా? హెయిర్ పెంచుకుంటే లేదు అబ్బాయిలకు లేదు లాంగ్ హెయిర్ కానీ కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి ఒకలా ఉంటుంది, లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఒకలా ఉంటుంది హెయిర్, సిల్కీ హెయిర్ ఉన్న వాళ్ళకి ఒకలా కనిపిస్తుంది. సిల్కీది ఓకే, ఆ, బట్ లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి ట్రిట్లు అయిపోతుంటుంది కర్లీస్ తో. సో ఆ. అవి ఏమన్నా ఇంపాక్ట్ హెయిర్ ఫాల్ కి? లేదు, దట్స్ న్యాచురల్ హెయిర్. ఓకే. సో వాళ్ళ న్యాచురల్ హెయిరే అలా. సో అది ఇంకా బాగా బ్యూటిఫుల్ గా గ్రో అవుతుంది. దాన్ని అలానే వదిలేశారు కదా, ఇంకా దానికి ఏం కెమికల్స్ ఇవ్వటం లేదు. సో చిన్న స్కిన్ కేర్ రొటీన్ లాగా హెయిర్ కేర్ రొటీన్ చేసుకున్నారు అనుకోండి, అది చాలా హెల్దీగా ఉంటుంది, చూసేదానికి కూడా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఓకే. అండ్ ఒక హెయిర్ స్ట్రెంగ్త్ ని మేము సెల్ఫ్ గా తెలుసుకోవాలంటే ఎలా? హెయిర్ స్ట్రెంగ్త్ అంటే హెయిర్ పుల్ టెస్ట్ అనేసి ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్లీ. హెయిర్ పుల్ టెస్ట్ అది ఏంటంటే యూ జస్ట్ టేక్ ఒక 50-60 స్ట్రాండ్స్ ఇలా తీసుకోవాలి. తీసుకొని గట్టిగా ఇలా పుల్ చేస్తే మీకు ఒక మోర్ దెన్ 10% వచ్చింది అనుకోండి, దెన్ దట్ మీన్స్ మీరు హెయిర్ లాస్ లోకి వెళ్ళిపోతున్నారు అని ఓకే, స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది. సో యూ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. ఇంకా మనకి ఎవాల్యుయేట్ చేసుకోవాలి. Okay. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందా, సో మన స్లీప్ ప్యాటర్న్ ని ఇది చేసుకోవడం, కరెక్ట్ చేసుకోవడం, స్ట్రెస్ ఫ్రీ అవ్వడం. అంటే స్ట్రెస్ మన అందరికీ ఉంటుంది స్ట్రెస్. సో దాన్ని ఎలా మనము కోపప్ చేసుకోవడం, లైక్ మెడిటేషన్, మ్యూజిక్, సో టు కమ్ అవుట్ ఆఫ్ దట్ స్ట్రెస్. ఓకే. సో అది, సో మనము ఆ జాగ్రత్తలు తీసుకోవడం. న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఏమన్నా ఉందా. అండ్ దీంట్లో ఈ మాట కూడా ఎక్కువ ఇళ్లలో చూస్తుంటామండి. ఎవరైనా కూమ్ చేసుకుంటారు, పక్కన చెయ్యి నీ దువ్వెన నేను ఎందుకు, నా దువ్వెన నువ్వెందుకు వాడుతున్నావు, నాది నేనే వాడాలి, నీది నేను, అంటే ఏదో పాస్ అవుతాయి అంటారు. నిజంగా అది ట్రాన్స్ఫార్మ్ అవుతాయి? ఎస్. అసలు ఒకరి దువ్వెన ఒకరు అసలు వాడకూడదు. ఎందుకంటే మీకు ఇప్పుడు డాండ్రఫ్ ఉంది, ఇన్ఫెక్షన్ లైక్ సమ్, అది మీరు దువ్వి మళ్ళీ వేరే వాళ్ళు తీసుకుంటే మళ్ళీ వాళ్ళకి వస్తుంది. ఓకే. ఈవెన్ డాండ్రఫ్ ఉన్నప్పుడు మీ దువ్వెన వేరే వాళ్ళు వాడకూడదు, వేరే వాళ్ళ దువ్వెన కూడా మీరు వాడకూడదు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. దట్స్ అ వెరీ గుడ్ హ్యాబిట్ అనమాట. ఓకే. మన వాళ్ళు చెప్పడం అది చాలా లైక్ యూనో వాళ్ళు ఎప్పుడో ఆలోచించి ముందే చెప్తున్నారు అవన్నీ, సైంటిఫికల్లీ ప్రూవ్ అనేది. బట్ అదర్ ఎండ్ లో ఈ దువ్వెనలలో కూడా ఒకటి వుడ్ తో వస్తుంది, ఒకటేమో ప్లాస్టిక్ లో ఉంటది. ప్లాస్టిక్ లో డిఫరెంట్ టైప్స్ ఉంటది. బట్ మీ ప్రకారము అంటే కొంతమంది ఇట్లా కర్లీది వాడతారు, మొత్తం ఇట్లా వచ్చే స్ట్రిప్స్ వస్తుంటది. ఏది సెన్సిటివ్ ఉంటుంది హెయిర్ కి? అంటే ముందే ఇది పల్సగా ఉంటుంది, దాని మీద ఎటువంటి దువ్వెన వాడాలి? ఫస్ట్ ఎక్కువ బ్రషింగ్ చేయకూడదు. బ్రషింగ్ ఎక్కువ దువ్వాం అనుకోండి, ఫ్రిక్షన్ వల్ల బ్రేకేజ్ అయిపోతా ఉంటుంది హెయిర్. సో మళ్ళీ ఎప్పుడు బ్రష్ తీసుకునేటప్పుడు మనకి ఇట్లా బ్రిజల్స్ ఉంటాయి కదా, దానిపైన రౌండ్ గా ఉండేవి తీసుకోవాలి. సో వుడ్, స్టీల్, ఇట్ డజంట్ డిపెండ్. స్టీల్ కాదులే, ప్లాస్టిక్. స్టీల్ మోయలేరు. ఇప్పుడు స్టీల్ వచ్చాయి. ఓ అప్డేటెడ్, సారీ. నేను ఐ హ్యావ్ ఇట్. ఓకే. యా. సో ఇప్పుడు స్టీల్ కూడా వచ్చాయి అనమాట. స్టీల్ అంటే ఐ మీన్ సిల్వర్ వచ్చాయి అనమాట. ఓకే. ఓల్డ్ లైక్ వాడేవాళ్ళు అమ్మమ్మ వాళ్ళంతా సిల్వర్ వాడేవాళ్ళు. సిల్వర్ హెయిర్ బ్రషెస్ ఉండేవి. ఈ బ్రషెస్ లోనే నేను అంటే దువ్వెనలోనే ఇంకొకటి కొంతమంది ఇట్లా అంటే ఇట్లా అంటుంటారు, మసాజ్ చేసేది, అవి వాడొచ్చా? ఇట్స్ జస్ట్ మసాజింగ్. సో మీకు ఎప్పుడైనా టైం ఉంది, ఓపిక ఉంది, జస్ట్ పుట్ ఆన్ ఆయిల్ అండ్ డూ మసాజ్, రిలాక్సింగ్, అంతే. అంతకు మించి ఏముండదు. ఓకే. అండ్ చాలా మంది ఎక్కువ ఏంటంటే బయటకు వచ్చాక ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలి, హెయిర్ ఫాల్ ఉన్నా సరే ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, వీటిలో చాలా డైలమాలో పడి ఉంటారు. ఎందుకంటే అందరూ మేము 1, 2, 3 అంటారు ర్యాంకింగ్స్ లో. బట్ ఒక పేషెంట్ కానీ ఒక పర్సన్ కానీ తన హెయిర్ గురించి ఒక హాస్పిటల్కి వెళ్ళాలంటే ఏ ఫార్మాట్ లో చూస్ చేసుకుంటే రైట్ డాక్టర్ ని కన్సల్ట్ అవుతారు? ట్రైకాలజిస్ట్ అని ఉంటారు, కాస్మెటాలజిస్ట్ అండ్ ట్రైకాలజిస్ట్. సో దే విల్ స్టడీ ఓన్లీ అబౌట్ హెయిర్ అనమాట. సో బెటర్ వాళ్ళకి ఎక్కువ ఎక్స్పర్టైజ్ ఉంటుంది ఆ సబ్జెక్ట్ గురించి. సో బెటర్గా మీ హెల్త్, మీ స్కాల్ప్ హెల్త్ని కానీ మీ హెయిర్ని కానీ వాళ్ళు ఎవాల్యుయేట్ చేయగలుగుతారు. ఓకే. సో అండ్ బేసిక్ డౌట్ అండి ఇది, లైక్ కాస్మెటిక్స్ అన్ని యూజ్ చేస్తుంటారు, అంటే ఫెయిర్ అండ్ లవ్లీ వాడతారు, సన్ స్క్రీన్ లోషన్ వాడతారు, ఏదన్నా వాడనియండి, అది స్కాల్ప్కి తగిలితే ఏమన్నా ఇబ్బందా? ఏం కాదు, మనం అంత పైకి ఏమి వాడము, అప్ టు హియర్ వాడతాము. స్కాల్ప్ కి తగిలినా ఏం కాదు, అదేం సంబంధం లేదు. అండ్ మేజర్ ఈ రోజులో చూస్తే చాలా మంది పొద్దునే లేస్తారు, ఆఫీస్ కి స్టార్ట్ అవుతారు, కార్లో వచ్చే వాళ్ళు ఒకలా ఉంటారు, బైక్ లో హెల్మెట్ పెట్టుకుని వచ్చే వాళ్ళు ఒకలా ఉంటారు. ఈ బైక్ లో హెల్మెట్ పెట్టుకుని వచ్చే వాళ్ళు వస్తేనే ఇట్లా రబ్ చేస్తారు, అప్పటికే కంప్రెస్ అయిపోతుంది, హెయిర్ ఫాల్ కనిపిస్తుంది. సో అంటే ఎంత గ్యాప్ ఉండాలి? హెయిర్ ఫాల్ అనేది ఆ గ్యాప్
హెల్మెట్ తీసేసిన గ్యాప్ లో రాదు. హెయిర్ ఫాల్ కాదు, హెల్మెట్ తీస్తేనే ఇట్లా అనుకున్న బదులు ఒక సర్టెన్ గ్యాప్ ఇవ్వాలంటారు, మీరేమంటారు? లేదు, వెంటనే అసలు మనకి హెల్మెట్ తీగానే వెట్ ఉంటుంది కదా, వెంటనే దాన్ని డ్రై చేసేసుకోవాలి. ఎయిదర్ మనం ఫ్యాన్ కిందన్నా వెళ్ళిపోవాలి, లేకపోతే అసలు హెల్మెట్ డైరెక్ట్ గా పెట్టుకోకూడదు. ఒక క్లాత్, సాటిన్ క్లాత్ అన్నా కాటన్ క్లాత్ అన్నా ఫస్ట్ టై చేసుకొని దాని మీద హెల్మెట్ పెట్టుకోవాలన్నమాట. సో ఆ క్లాత్ ఉంటుంది కాబట్టి ఆ క్లాత్ తో మనం డ్రై చేసుకొనేసేయాలి ఫస్ట్. సో ఎప్పుడు మనం ఆ స్వెట్ ని ఉంచకూడదు, సో ఇమీడియట్ గా చేసుకోవాలి. మళ్ళీ హెల్మెట్ కూడా ఇట్ షుడ్ నాట్ బి టూ టైట్ గా ఉండకూడదు, హెవీగా ఉండకూడదు తల మీద. సో ఇవి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. అండ్ హ్యూమన్ బాడీ అంటే మన అందరికి తెలుసు, మన బాడీ మీద ఎన్నో లక్షల బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది, చచ్చిపోతుంది అంటారు. ఇది గుడ్ బ్యాక్టీరియా ఇట్లా ఉండడం అని కూడా చెప్తారు. సో ఈ బ్యాక్టీరియా అనేది పాస్ అవుతుంటుందా? పాస్ అవుతుంది అంటే ఏ స్కాల్ప్ లో ఒకటి ఉంటుంది, స్కిన్ పైన ఒకటి ఉంటుంది, డిఫరెంట్ ఉంటుంది. మన బాడీలో ఒక బిలియన్ ఉంటాయి మైక్రో ఆర్గానిజమ్స్ అన్నమాట. సో ఇప్పుడు మీ తల్లో కూడా డాండ్రఫ్ కూడా ఒక ఈస్ట్, సో మీ తల్లో కూడా ఉంటది అనమాట. ఎప్పుడైతే దానికి ఫీడ్ వస్తుందో, ఆయిల్ ఈజ్ అ ఫీడ్ అనమాట. సో డాండ్రఫ్ ఉన్నప్పుడు అందుకే ఆయిల్ పెట్టకూడదు. సో ఆయిల్ పెట్టినప్పుడు దానికి ఫీడ్ తింటుంది అనమాట, తిని ఎక్కువ అయిపోతుంది డాండ్రఫ్. సో ఇందాక మీరు షాంపూస్ గురించి చెప్పారు, మరి ఆయిల్స్ వచ్చేసరికి ఎన్నో బ్రాండ్స్ ఉన్నాయి. మరి మీ ప్రకారం ఏది సేఫ్ అండ్ సెక్యూర్డ్ యాజ్ ఎ డాక్టర్? మన సౌత్ ఇండియన్ ప్రకారం కోకోనట్ ఆయిల్. వెరీ గుడ్. బట్ అందులో ఒక మాట అన్నారు మీరు, ఒక కోకోనట్ ఆయిల్ మనం తెచ్చుకున్న ఒక లాంగ్ లాస్టింగ్ ప్రిజర్వ్ చేయాలి, కెమికల్ ఉంటుందని. మరి అప్పుడు అదే కోకోనట్ ఆయిల్ ఇన్ ప్యూర్ ఫామ్, ప్యూర్ అంటే ఇంట్లో చేసుకోవాలి. ఓకే, బట్ చేసుకున్నా అందుకే మనము లాయల్టీ ఉన్న బ్రాండ్ తీసుకోవాలి. ఓకే, సో బ్రాండ్ చూసి తీసుకుంటే బెస్ట్ అన్నమాట. సో ప్లస్ రోస్మెరీ ఆయిల్ ఇప్పుడు స్టడీస్ వస్తున్నాయి. సో దే ఆర్ ఆల్సో వర్కింగ్ గుడ్ అన్నమాట, హెయిర్ గ్రోత్ కి హెల్ప్ చేస్తున్నాయి. సో ఏదన్నా మనం చెప్పలేము ప్రోడక్ట్ లోపల ఏముంది అనేది, మనం చెప్పలేము. ఇట్స్ జస్ట్ ద ట్రస్ట్. సో వాడి మనకి డిఫరెన్స్ ఉంది, మనకి ఏదో వర్స్ అని అవుతుంది అంటే దెన్ వీ షుడ్ ఇమీడియట్లీ స్టాప్ ఇట్. అండ్ ఈ హెయిర్ కూడా ఇంజెక్షన్స్ వేస్తుంటారు, సో అది డ్యామేజ్ ఏం కాదా? లేదు, దట్ ఇస్ వెరీ గుడ్. అది ఇంజెక్షన్స్ లో ఏం ఉండదు, మన బ్లడ్ తీస్తారు, ప్లాస్మా తీస్తారు. సో దాంట్లో ఎక్కువ గ్రోత్ హార్మోన్స్ ఉంటాయి. సో గ్రోత్ హార్మోన్స్ మనం ఇచ్చినప్పుడు, హార్మోన్స్ మనం డైరెక్ట్ ఇస్తున్నాం, సో గ్రో అవ్వు అనేసి. సో హెయిర్ ఫాలికల్ ని మనం స్టిమ్యులేట్ చేస్తున్నాం. సో స్టిమ్యులేట్ చేసి ఇట్స్ అ వెరీ గుడ్ ప్రొసీజర్. మీరు ఇంతవరకు ఎంత మందికి అంటే ఈ హెయిర్ అంటే మీ కన్సల్టేషన్ లో ఎంత మంది పేషెంట్స్ కి ట్రీట్మెంట్ ఇచ్చింటారు? ఆల్మోస్ట్ ఒక 6,000 మెంబర్స్. 6,000. అంటే మనకు ఒకటి ఉంటుంది, ఎన్ని జరిగినా ఒకటి మాత్రం కొన్ని రిజిస్టర్ అయి ఉంటాయి కదా. సో డిఫరెంట్ స్కాల్ప్ ఎవరిది చూసి ఉంటారు? అంటే డిఫరెంట్ స్కాల్ప్ కాదు కానీ లైక్ టీనేజ్ వాళ్ళు వస్తున్నారు చాలా మంది. టీనేజ్ లోనే అరౌండ్ 18 years వాళ్ళు ఊరికే అసలు వాళ్ళకి ఒక 50 స్ట్రాండ్స్ ఏమో ఊడిపోతాయి అంతే. అసలు వాళ్ళు కాలేజ్కి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చుంటున్నారు 1 month కూడా, ఓన్లీ ఇన్ ద రూమ్. నేను ఆ కేసు చూసాను అన్నమాట. సో వాళ్ళకి ఏంటంటే కౌన్సిలింగ్ ఇంపార్టెంట్. హెయిర్ లాస్ వేరే, హెయిర్ ఫాల్ వేరే. హెయిర్ ఫాల్ అనేది కామన్, నేను చెప్పినట్టు హెయిర్ ఒక్కొక్క స్టేజ్ ఉంటుంది అనమాట. సో ఒక స్టేజ్కి వచ్చినప్పుడు అది షెడ్ అవుతుంది, షెడ్ అయ్యి కొత్త హెయిర్ వస్తూ ఉంటుంది. సో మనం దానికి వరీ అయిపోకూడదు. 50 to 100 స్ట్రాండ్స్ ఈజ్ ఓకే. మనకి ఎప్పుడు వరీ అవ్వాలి అంటే, మనం పడుకొని దిండు మీద అంతా హెయిర్ ఉనింది అనుకోండి, మనం షాంపూ చేసుకున్నప్పుడు కిందంతా హెయిర్ ఉంది, సో మీకు హెయిర్ థిన్ అవుతా ఉంది, అప్పుడు మనం కన్సర్న్ అవ్వాలి. ఓకే, సో నాకు ఆ కేసు వాళ్ళ అమ్మ నాన్న వచ్చి ఏడ్చినప్పుడు చాలా బాధ అనిపించింది అనమాట. సో తనని కూర్చోబెట్టుకొని తనకి కౌన్సిలింగ్ ఇచ్చి, ఇది వెరీ కామన్, నీకు ఇది హెయిర్ ఫాల్ అది కామన్ ఈ ఏజ్లో, ఎందుకంటే నువ్వు ఇప్పుడు సమ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసావు, అన్నీ ఉన్నాయి, ఏం కాదు అని చెప్పి దానికి కౌన్సిలింగ్ ఇచ్చి, సో వాళ్ళకి ఎక్కువ మనం అవేర్నెస్ ఇవ్వాలి ఆ ఏజ్, టీనేజ్లో ఇచ్చి. దెన్ ఐ జస్ట్ గేవ్ హిమ్ ఫ్యూ సప్లిమెంట్స్ and he's fine now. Yeah, he's fine now. Okay. He's happy. ఫన్నీ క్వశ్చన్ అండి, హెయిర్ కి ఇన్ని చెప్పారు, బియర్డ్ కూడా ఆయిల్స్ వస్తున్నాయి, బియర్డ్ గ్రో చేస్తామంటారు, బియర్డ్ షేప్స్ పెట్టేస్తామంటారు, మీ ఆన్సర్ ఏంటి? బియర్డ్ న్యాచురల్గా చాలా మందికి బాగుంటుంది. కొంతమంది కాస్మెటిక్ రీజన్స్ ఉంటాయి, ఏంటంటే అక్కడక్కడ పెరగదు, గ్యాప్స్ వస్తాయి. సో దే ఫీల్ అంతే కదా. ఇప్పుడు వచ్చే వాళ్ళకి ఏం బాధ ఉండదు, రాని వాళ్ళకి తెలుస్తుంది ఆ పెయిన్. సో దిస్ ఆర్ ఆల్ థింగ్స్ వి ట్రై, people try on.
అంటే మీరు అన్నట్లు నేచురల్ ఫామ్ లో వెళ్తే బాగుంటుంది, కానీ ఈ బియర్డ్ ఆయిల్స్ ఇవన్నీ అప్లై చేస్తే ఇంత జుట్టు వస్తుంది, ఇంత థిక్నెస్ వస్తుంది అంటారు. అట్లా ఏమి రాదు, అంత థిక్గా అట్లా ఏమి రాదు. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ పెరిగితే ఇక్కడ పెరగాలి కదా అన్ని చోట్ల. సో దట్స్ అ ట్రీట్మెంట్ ఫర్ ఓన్లీ ప్యాచెస్. ఎక్కడ ప్యాచ్ ఎక్కడ రాకుండా ఉంటుందో అక్కడ అప్లై చేసుకొని, లైక్ ఈవెన్నెస్ కోసం, అంత ఈ బియర్డ్ ఈవెన్నెస్ కోసం. అండ్ కొంతమంది ఏమంటారంటే ఎక్కువ అంటే లైక్ మేబీ కాస్మెటిక్ రిలేటెడ్ లో కూడా వస్తుంది కాబట్టి అడుగుతున్నాను, ఎక్కువ షేవ్ చేసే వాళ్ళకి బియర్డ్ ఫాస్ట్ వస్తుంది అంటారు. అట్లేం లేదు, షేవ్ చేస్తారు కాబట్టి మీకు అది గ్రో అయ్యేది కనిపిస్తుంది. ఇప్పుడు మీకు ఇంత లెంత్ ఉంది అనుకోండి, ఇట్ విల్ బి కర్ల్ కదా, కర్ల్ అయిపోతుంది, మీకు ఎక్కడ కనిపిస్తుంది? అది మళ్ళీ మీరు ఒక 3 months వదిలేస్తే అప్పుడు కొంచెం కిందకి కనిపిస్తుంది. ఓకే. సో దట్స్ మీ ఇంటర్వ్యూ ఉందని చెప్పినప్పుడు హెయిర్ విషయంలో క్వశ్చన్ వచ్చిందండి. అందరికి హెయిర్ లో డాండ్రఫ్ ఉంటుంది, కొంతమందికి ఇక్కడ చిన్స్ లో కూడా డాండ్రఫ్ వస్తుంది అంటారు. ఇక్కడ ఎట్లా వస్తుంది డాండ్రఫ్? సేమ్ ఇక్కడ ఉండేదే ఇక్కడ అది స్ప్రెడ్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి స్ప్రెడ్ అవుతుంది. సో సేమ్ యాంటీ డాండ్రఫ్ షాంపూ వాడడం, కొన్ని ఇక్కడ కూడా షాంపూ బియర్డ్ కి షాంపూ వాడాలి కంపల్సరీ వెన్ యూ హ్యావ్. సో అది కూడా క్లీన్ గా మెయింటైన్ చేసుకోవాలి. యా ఇప్పుడు ఫ్యాషన్ కదా అందరూ బియర్డ్ పెట్టుకోవడం. అది అర్థమైంది. అంటే ఇప్పుడు జస్ట్ థింగ్ అంటే హెయిర్ కి షాంపూ వాడతారు క్లీన్, ఓకే, సోప్ వాడరు. ఇప్పుడు బియర్డ్ కి మీరు అన్నట్లు షాంపూ వాడాల్సి వస్తే సోప్ ఇక్కడ వరకు అంటే షేప్ లో అప్లై చేయాలా? అంతే, ఇక్కడ వరకు ఫేస్ వరకు సోప్ అప్లై చేసుకొని, లైక్ ఇక్కడ కూడా అప్లై చేయొచ్చు. బట్ అగైన్ ఎక్స్ట్రాగా మనము షాంపూతో వాష్ క్లీన్ చేసుకుంటే అప్పుడు మనకి ఆ ఇన్ఫెక్షన్ అనేది తగ్గుతుంది. ఓకే. అండ్ బిగ్గెస్ట్ థింగ్ అండి, చాలా మంది లైక్ బాడీ బిల్డర్స్ ని చూపిస్తారు, ఫిజిక్ 6 pack 8 pack ఎక్సలెంట్ ఉంటారు, జుట్టు ఉండదు. జుట్టు వాళ్ళకి బేసిక్ గా చెప్పాలంటే అందరికంటే బాగా గ్రో అవుతుంది అనమాట. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ప్రోటీన్ అన్ని తీసుకుంటుంటారు. థింగ్ ఏంటంటే వాళ్ళకి ఎక్కువ స్వెట్ పడుతుంది. సో స్వెట్ పట్టి దాన్ని మేనేజ్ చేయలేక ఇన్ఫెక్షన్స్ వస్తాయి అనేసి దే విల్ జస్ట్ షేవ్ ఇట్ ఫర్ టైమ్ బీయింగ్. అంతేగాని కాదు, వాళ్ళు బాడీ బిల్డ్ చేసినంత మాత్రాన బట్టతల రాదు. కొంతమందికి మేబీ జెనెటికలీ కొంతమందికి ఉండొచ్చు. అంటే ఓవర్ ఎక్సెస్ ఆఫ్ ప్రోటీన్ కూడా హెయిర్ ఫాల్ డ్యామేజా? అట్లా ఏమి దానికి దీనికి కనెక్షన్ లేదు. కొంతమంది క్రియాటిన్ కూడా వాడతారు, అంటే గ్రోత్ హార్మోన్. సో అవన్నీ హెయిర్ ఫాల్ కి ఎఫెక్ట్ చేయవు, జిమ్ వాళ్ళకి అంత ఎఫెక్ట్ చేయవు. స్వెట్ జిమ్ లో మనకి మోస్ట్లీ హెయిర్ ఫాల్ కి రిలేటెడ్ అంటే స్వెట్ అన్నమాట. సో ఆ స్వెట్ ని మనం స్కాల్ప్ క్లీన్ చేసేసుకుంటే వెంటనే మనకి ఏమి ఇన్ఫెక్షన్స్ రావు హెయిర్ కి. వన్ ఫైన్ ఆన్సర్ అంటే జిమ్ వాళ్ళంటే కాంపిటీషన్స్ ఉంటాయి కాబట్టి ఒక రకం, కానీ కొంతమంది ఇప్పుడు జనరల్ గా నేను జిమ్కి వెళ్ళానండి, జిమ్ చేస్తుంటాను, సో బాడీ స్వెట్ పోర్స్ ఓపెన్ అయిపోతే స్వెట్ వస్తుంటుంది. సో ఆ రోజు నేను తలస్నానం చేయకుంటే నా స్కాల్ప్ కి ఏమన్నా డ్యామేజా? డ్యామేజ్ ఒక్క రోజులో ఏం కాదు. సో ఇమీడియట్ గా మనము ఫ్యాన్ కిందో లేకపోతే టవల్ తీసుకొని టవల్ తో వైప్ చేసేసుకోవడం, ఏమి వెట్ గా లేకుండా. హెయిర్ బ్రేకేజ్ కి మెయిన్ కారణం వెట్ హెయిర్. సో తడి హెయిర్ ఉండకూడదు ఎప్పుడు కానీ. రోజు షాంపూ చేయొచ్చు, ఇట్స్ నాట్ ఎన్ ఇష్యూ, కానీ వెట్ హెయిర్ ఉండకూడదు. వెట్ హెయిర్ ఉన్నప్పుడు కోమ్ చేయకూడదు. సో వెట్ హెయిర్ ఉన్నప్పుడే మనకి హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. సో అది తడి హెయిర్ ఉండకుండా చూసుకోవాలి. సో ఇట్లా చూస్తే అసలు వర్షంలో తల తడపకూడదు. మీకు తెలిసి ఉంటుంది, వర్షంలో తడిపిన తర్వాత దువ్వితే మనకి హెయిర్ ఫాల్ ఎక్కువ వస్తుంది. అంటే ఎక్కువ తడుచుకుంటే అట్లనే వెళ్ళిపోతుంటాం హెల్మెట్ ఏం లేకుండా, సో అది రెక్లెస్నెస్ అయిపోతుంది. సో హెయిర్ ని ప్రాపర్ గా చూసుకుంటే హెయిర్ గ్రోత్ బాగుంటుంది అంటారు. కొంతమంది ఉంటారండి, అంటే లైక్ ఫుడ్ విషయంలో చూస్తే నేను పెరుగు తినను, నాకు ఇష్టం లేదనే వాళ్ళు ఉంటారు. అట్లనే నేను షాంపూస్ వాడను, నేను ఆయిల్ వాడను, నేను జనరల్ గానే స్నానం చేసేస్తా అంటారు. సో ఆయిల్ పెట్టుకోకుండా షాంపూ యూజ్ చేయకుండా ఉండే వాళ్ళకి మీరు చెప్పే ఆన్సర్ ఏంటి? అవును, కొంతమందికి జిడ్డు ఆయిలీనెస్ అనిపిస్తుంది, సో నచ్చదన్నమాట. సో దే కెన్ యూజ్ ఎ థిక్ కండిషనర్స్. సో కండిషనర్స్ దొరుకుతాయి, థిక్ కండిషనర్స్. సో అది అప్లై చేసుకుంటే సేమ్ ఎఫెక్ట్, మనం ఆయిల్ పెట్టుకుంటే ఏం ఎఫెక్ట్ ఉంటుందో అదే ఎఫెక్ట్ ఉంటుంది అన్నమాట. ఇన్ కేస్ అది కూడా వాడకుంటే డ్రై అయిపోతుంది, ఫ్రిజినెస్ వస్తుంది, డ్యామేజ్ అయిపోతుంది. ఓకే. బట్ ఈ ఆయిల్ పెట్టుకునే విషయంలో కూడా లైక్ మార్నింగ్ టైమ్స్ బెటరా, బిఫోర్ స్లీప్ పెట్టుకోవడం బెటరా, ఈవినింగ్? మనం అందరం ఇది మోస్ట్లీ వర్కింగ్ వాళ్ళకి చెప్తున్నాను. ఆయిల్ ఇంట్లో ఉంటే మనం ఆయిల్ మార్నింగ్ పెట్టుకోవచ్చు, కానీ బయట వెళ్తాము, స్వెట్ ఉంటుంది, డర్ట్ ఉంటుంది, పొల్యూషన్ ఉంటుంది. సో మార్నింగ్ ఈజ్ నాట్ ప్రిఫరబుల్. సో ఆయిల్ పెట్టి మళ్ళీ దాని మీద స్వెట్ అన్ని పడ్డం. సో ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా అంతా ఇంట్లో ఉంటారు కాబట్టి అప్పుడు ఆయిల్ పెట్టుకొని పడుకోండి.
అండ్ ఇంకొంతమంది ఇంట్లోనే ఆయిల్ తయారు చేసుకునే డేస్ వచ్చేసాయి. సో అవి దాంట్లో ఎటువంటి ఆయిల్స్ వాళ్ళు ఇంట్లో తయారు చేసుకుంటే బెస్ట్ అంటారు? మందారం ఆకుతో చేస్తూ ఉంటారు, ఓకే. పువ్వుతో. సో కోకోనట్ ఆయిల్ మిక్స్ చేసుకోవడం, రోస్మెరీ ఆయిల్, ఇవి చాలా గుడ్ ఫర్ హెల్త్, గుడ్ ఫర్ స్కాల్ప్ అనమాట. ఆలివ్ ఆయిల్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ ఫర్ హెయిర్. ఓకే. ఇవన్నీ ఏంటంటే యాంటీ బ్యాక్టీరియల్. సో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేషన్. సో మన హెయిర్ గ్రోత్కి బాగా హెల్ప్ చేస్తాయి అన్నమాట. యా, ఇది కూడా ఒకటి ఉంటుందని, అంటే అలోవెరాది కొమ్మ తీసుకొని వస్తారు, మొత్తం గీరేసి హెయిర్కి అప్లై చేసి పెడతారు. సో డైరెక్ట్గా అట్లా చేయొచ్చా? దాన్ని ఏమన్నా కొంచెం ప్రాసెసింగ్ చేసి చేయాలా? అలోవెరా మనం ఇంటి దగ్గర ఉండే తీసుకుంటాము. అవును. అలోవెరా ఎక్కడ పెడతాము? ఆ కుండీలో బయట పెట్టుంటాం, దాని మీద ఏమేమేమో పడి ఉంటుంది, పొల్యూషన్, దట్. దాన్ని తీసుకొని వచ్చి మళ్ళీ మనం డైరెక్ట్ స్కాల్ప్కి పెట్టుకున్నామంటే ఇన్ఫెక్షన్ వస్తుంది. ఓకే. సో దానికంటే బెటర్ గో ఫర్ ఎ మెడికల్ గ్రేడ్ అలోవెరా. సో ఆ మెడికల్ గ్రేడ్ అయితే మనకి సేఫ్ ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది. సో అది పెట్టుకుంటే మనకి ఇన్ఫెక్షన్స్ అలాంటివి రావు. ఓకే. అండ్ ఫుడ్లో ఏం చెప్తారని, అంటే నేను ఫస్ట్ టైం విన్నాను ఇడ్లీ వల్ల కూడా హెయిర్కి గ్రోత్ వస్తుందని. అట్లా ఇంకా ఏం ఫుడ్స్ ఉంటాయి? కరివేపాకు పౌడర్ చెప్పు నేను. ఓకే. కరివేపాకు పొడి తినడము, ఫిష్ ఫిష్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి దాంట్లో. ఆల్మండ్, వాల్నట్, ఈ రెండు నైట్ సోక్ చేసుకొని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ లో, క్వాంటిటీ జస్ట్ టేక్ 2 ఆల్మండ్స్ అండ్ 2 వాల్నట్స్ ఎనఫ్. సో నేను ఈ మధ్య కూడా చూస్తున్నాను, ఆల్మండ్స్ వాల్నట్ తింటే హెయిర్ గ్రోత్ వస్తుందని 4-5 వేసుకొని తినేస్తున్నాను. నో అట్లా అస్సలు చేయకూడదు. సో జస్ట్ 2 ఆఫ్ ఆల్మండ్స్, 2 ఆఫ్ వాల్నట్స్. సో ఇది ఒక 1 month కాదు, కంటిన్యూస్ గా అది మన డైట్ లో మనం అది ఇన్కార్పొరేట్ చేసేసుకోవాలన్నమాట. సో వేసుకొని నైట్ సోక్ చేసుకొని మార్నింగ్ లేసి గ్లాస్ ఆ వాటర్ తాగడం, ప్లస్ ఆ వాల్నట్ ఇది కూడా తినడం అనమాట. ఆల్మండ్స్ తినేయడం. సో గుడ్ ఫర్ వెరీ గుడ్ ఫర్ హెయిర్. సో మా సీడ్స్ మనం ఇంతకు ముందు అంతా తింటా ఉన్నాం కదా, గింజలు తింటా ఉంటాం, ఫ్లాక్స్ సీడ్స్, పంకిన్ సీడ్స్, వాటర్ మెలాన్ సీడ్స్. సో ఇవన్నీ దీంట్లో చాలా మెగ్నీషియం ఉంటుంది అనమాట, వెరీ హై కంటెంట్. సో దీస్ ఆర్ వెరీ గుడ్ ఫర్ హెయిర్. ఈ రోజుల్లో అంటే ఇన్ని షాంపూస్ వచ్చాయి, సో ఏదో టెక్నాలజీకి తగినట్టుగా బ్రాండింగ్ చూపించుకోవడానికి వాడే రోజులు ఉన్నాయి. బట్ అప్పట్లో కుంకుడుకాయతోనే లైక్ షాంపూ లాగా యూజ్ చేసుకునే వాళ్ళు, చాలా స్ట్రాంగ్ గా కూడా ఉండేవి ఆ హెయిర్స్. సో ఎందుకు అది కంటిన్యూ కాలేదంటారా? అంటే ఈజీ గో. ఇప్పుడు మనం కుంకుడుకాయ తెచ్చుకొని దాన్ని నానబెట్టుకొని మళ్ళీ దాన్ని ఒకరు పులమాలి, మనది కంట్లో పడుతుంది, కళ్ళు మంటేస్తుంది. సో వీఆర్ జస్ట్ గోయింగ్ ఫర్ అన్ ఈజీ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ అనమాట. జస్ట్ అదే. కానీ కుంకుడుకాయ దానికి ఉన్నంత బెనిఫిట్స్ ఏ షాంపూ వల్ల రాదు. బట్ ఇది నిజంగా హెర్బల్, దట్స్ ద ఏ క్లాస్ హెర్బల్ ఐ కెన్ టెల్. సో మరి ఓవరాల్ గా మా సబ్స్క్రైబర్స్ కోసం మీరు మంచి 3 tips చెప్పండి. సో ఎప్పుడు ఓవర్ షాంపూయింగ్ చేయొద్దండి. ఓవర్ షాంపూయింగ్ చేస్తే డ్రై అయిపోతుంది, ఫ్లేకీనెస్ వస్తుంది, స్కిన్ హెయిర్ అంతా ఫ్రిజీనెస్ వస్తుంది, డ్రై అయిపోతుంది. సో అది చేయొద్దండి. అట్లని తక్కువ షాంపూ కూడా చేయొద్దండి. ఇట్స్ వెరీ వెరీ వర్స్ షాంపూయింగ్. తక్కువ. ఈ షాంపూని కూడా నేను చూస్తా అండి, మగ్గులో వాటర్ పోసి వాటర్ లో షాంపూ వేసి ఇట్లా చేసేస్తారు. అది రైటా? డైరెక్ట్ అప్లై చేయడం? డైల్యూట్ చేసి వాడడం రైట్. ఓకే. డైరెక్ట్ వేసే కాన్సన్ట్రేటెడ్ షాంపూ కంటే డైల్యూట్ చేసుకొని షాంపూ వాడండి. ఓకే. షాంపూ ఇప్పుడు మీకు డ్రై స్కాల్ప్ ఉంది, సో వీక్లీ వన్స్ ఈజ్ ఎనఫ్. ఓకే. చాలా ఆయిలీ ఉంది, సో డైలీ కూడా చేసుకోవచ్చు. మినిమం 2 to 3 times a week ఈజ్ రికమెండెడ్ అనమాట షాంపూ. మళ్ళీ టవల్ ఉంటుంది, టవల్ ఎత్తి అప్పుడే షాంపూ చేసుకొని వేసి రుద్దేస్తాం అనమాట. అట్లా రుద్దకూడదు, క్యూటికల్ డ్యామేజ్ అయిపోతుంది. సో మన వాళ్ళు ఎట్లా మంచిగా కట్టుకొని తల పెట్టుకొని అది డ్రై అయిన తర్వాత దాన్ని బేబీ లాగా చూసుకోవాలి హెయిర్ని కూడా. ఇది కూడా అండి, ఇది ఎయిర్ బ్లోవర్, డ్రయర్. ఎగ్జాక్ట్లీ, ఎయిర్ డ్రయర్ పెడతారు, తల స్నానం చేస్తే జుమ్మని అరుస్తుంటది, వేడి అయిపోతుంటుంది. డ్రయర్ ఈజ్ నాట్ అట్ ఆల్ గుడ్. ఎప్పుడైనా అవసరం ఉంటే, ఎమర్జెన్సీ ఉంటే వాడండి. డ్రయర్ వాడినప్పుడు కూడా దూరంగా పెట్టుకోండి, అవే ఫ్రమ్ ద ఎయిర్ పెట్టుకోండి, ఇన్ ద డిస్టెన్స్. నేనేం చెప్తానంటే, ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇన్ ద డ్రయర్ ఒక టేబుల్ ఫ్యాన్ తెచ్చుకోండి. దట్స్ వెరీ గుడ్. ఒక టేబుల్ ఫ్యాన్ తెచ్చుకొని దాన్ని పెట్టుకొని ఒక 10 minutes హెడ్ బాత్ అయిపోతాను, టేబుల్ ఫ్యాన్ కింద రండి, న్యాచురల్గా హెయిర్ డ్రై అయిపోతుంది. సో దానివల్ల యూ విల్ సీ ద డిఫరెన్స్. ఈ టిప్ ఒక్కటి మీరు చూడండి, డ్రయర్ మానేసి టేబుల్ ఫ్యాన్, ఎంత హెయిర్ లాస్ కానీ బ్రేకేజ్ కానీ ఉండదు. ఓకే.
అండ్ యాజ్ అ డాక్టర్గా 6,000 మందిని మీరు ట్రీట్ చేశారు కదా, సో బయట బిజినెస్ ఎలా ఉందండి? చాలా అసలు కన్జ్యూమరిజం ఎంత పెరిగిపోయిందంటే ఇండియాలో అసలు ఎంత మనీ ఉంది, ఎక్కడ ఎవరు చూసినా లైక్ సెలబ్రిటీస్ ఎవరైనా ఎవ్రీ వన్ ఇస్ ఎక్స్ప్లోరింగ్ దిస్ మార్కెట్. అండ్ నేనేం చెప్తానంటే డోంట్ గెట్ ఫూల్డ్ బై ద ఇంటర్నెట్. ఓకే, టేక్ ఎ రైట్ డెసిషన్. అండ్ ఆల్సో లైక్ ఇఫ్ సంథింగ్ బ్యాడ్ ఈస్ గోయింగ్ ఆన్ విత్ యువర్ హెయిర్, మీరు వాడితేనే కదా తెలుస్తుంది. యూ షుడ్ పుట్ అన్ ఎఫర్ట్ ఏదైనా కానీ. ఈ ఎక్స్పెరిమెంట్ ఇప్పుడు ఏదైనా వాడొచ్చు అండి. ఇప్పుడు మీరు వచ్చారు, నాకు పలాంది వాడు, నీకు బాగుంటుంది హెయిర్ అని చెప్పారు స్కాల్ప్ అంతా చూసి. సో ఇన్ని డేస్ నేను వాడాక దాని రిజల్ట్ తెలుస్తుంది. లా ఆఫ్ నేచర్ ఏంది, ఫాస్ట్నెస్ ఈజ్ నాట్ ద లా ఆఫ్ నేచర్. స్లో అండ్ స్టడీ. సో స్లోగా ఏదన్నా ఇప్పుడు రూట్ వేస్తే, ఒక చెట్టు నాటితే ఇట్ విల్ టేక్ టైమ్. సో 1 centimeter ఆఫ్ గ్రోత్ 3 months పడుతుంది వచ్చేదానికి. సో వెయిట్ చేయాలి మనం. సో వర్సన్ అవుతా ఉంటే ఇట్స్ ఎ కన్సర్న్. ఓకే, వర్సన్ కాలేదు, ఓకే, వెయిట్ ఫర్ 3 months, దెన్ యూ విల్ సీ ద రిజల్ట్. ఈవెన్ పిఆర్పి ఇంజెక్షన్స్ వేసుకున్నా మనం 3 months వెయిట్ చేయాలన్నమాట కొత్త రీగ్రోత్ వచ్చేదానికి. ఓకే, అండ్ ఎక్కువగా గుండు కొట్టించుకుంటుంటారు, సో మంచిదే అని చెప్తారు చాలా మంది. బట్ ఇది ఎట్లా అంటే ఇయర్ వైజ్ బాగుంటుందా లేకుంటే ఎప్పుడో ఒకసారి అంటే ఓకేనా? షేవింగ్కి హెయిర్ గ్రోత్కి సంబంధం లేదు. గుండు అదే దట్స్ హెడ్ షేవ్. ఓకే ఓకే, సారీ, హెడ్ షేవ్కి ఓకే, గుండుకి హెయిర్ గ్రోత్కి సంబంధం లేదు. ఓకే, హెడ్ షేవ్ చేస్తారు ఎందుకంటే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ, ఇచ్చింగ్ ఉంది. సో హెడ్ షేవ్ చేస్తే మనకి క్లియర్గా కనిపిస్తుంది. సో మనం నీట్గా ట్రీట్ చేసుకోవచ్చు, క్లియర్ చేసుకుంటే అప్పుడు మళ్ళీ హెయిర్ రీగ్రోత్ అవుతుంది అనేసి హెడ్ షేవ్ చేసుకుంటారు. కానీ హెడ్ షేవ్ రెగ్యులర్గా చేసుకోవాల్సిన అవసరం లేదు. హెడ్ షేవ్కి హెయిర్ గ్రోత్కి అసలు రిలేషనే లేదు. ఓకే, సో బయట మేము మోసపోతున్నాం అయితే. బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి. హెయిర్ ఫాల్ విషయంలో ఎన్నో డౌట్స్ ఉందా, బట్ చాలా అంటే లైక్ పేషెన్స్తో ఆన్సర్ చేశారని అయితే నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. సో చూసారు కదండి, హెయిర్ ప్లాంటేషన్లో అంటే హెయిర్ విషయంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మనం చేసే బేసిక్ మిస్టేక్స్ ఎలా ఉంటాయి, అండ్ ప్రతి ఒక్క దాని గురించి కూడా మనం తెలుసుకుంటే మన హెయిర్ని ఎలా గ్రో చేసుకోవచ్చో డాక్టర్ ప్రియదర్శిని గారు చెప్పిన మాటలు విన్నాక మీకు అర్థమైంది కదా. మరి ఈ ఇంటర్వ్యూ చూశాక మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీ హానెస్ట్ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ subscribe our channel Sudhir Talks for more updates.